నీ కరుణ అయ్యే జగత్తు అందరికి గతి. వేయి నేటికి ఎందుకయ్యా 1000 మాటలు? మాకు కాదు, నువ్వే మా తల్లివి, తండ్రివి, గురుడవు, సకుడవు, ఇవన్నీ కాదు. జగత్తు నీ కరుణ, నీ కృప వల్ల మాత్రమే ఈ జగత్తు ఇలా నడుస్తుంది. ఇంకెందుకు ఇన్ని మాటలు? కాబట్టి నువ్వు ఈ పని చేయమని చెప్పు, నేను చేస్తాను. అంబుజనాభుడికి అని వినేటప్పటికి అంబుజనాభుడు, అంబుజం అంటే పద్మము నాభియందు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఇలా అన్నారు. ఇప్పుడు చూడండి శ్రీకృష్ణుడు ఎంత బాగా మారుతున్నారు. ఉత్పలమాల వ్యాసుడు పంచినట్లు నియమార్యత ఈ వ్యాసదేవుడు ఆజ్ఞాపించనుగా నియమముతోను నిష్ఠతోను అశ్వమేధ యాగం పూర్తి చేయి. ఒకటి. ఇంకో విషయం అంటే అశ్వమేధ యాగము పూర్తి చేయడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. అశ్వమేధ యాగం చేయడానికి నువ్వు సంకల్పించిన రోజు దగ్గర నుంచి పూర్తి అవడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. అది అశ్వమేధ యాగం. అందుకని అంత చాలా దుష్కృతమైంది. ఈ సంవత్సరము వాళ్ళు దీక్షితులై ఉండాలి. అది అశ్వమేధము చేసి కృతార్థం అంటే కృతార్థుడవై చిత్తము నెవ్వగా బెల్లపాచుకో, నీ మనస్సుని బాధించేటువంటి కలతలన్నీ పోగొట్టుకోండి ధర్మరాజా. అసుకృతము ధర్మ నిచయ ప్రవరంబని ఏన చెప్పి కాదే సుగుణాభిరామ నేను దీనికి చొప్పి తిని ముందు. ఒకప్పుడు ఈ అశ్వమేధ యాగం చేయడం వల్ల అన్ని పాపాలు పోతాయి, మనసులో కలతలు తీరుతాయి అని నేను చెప్పి కదా నిన్ను అశ్వమేధ యాగానికి ఉద్యుక్తుడిని చేసింది, నిన్ను ప్రోత్సహించింది నేను కదా, నిన్ను మోటివేట్ చేసింది. Am I not the spirit behind? Did I not inspire you? నేను కదా నేను ఇన్స్పైర్ చేసింది. అప్పుడు చెప్పాను కదా అశ్వమేధ యాగం చేసి ఇంకా నువ్వు తప్పు చేయలేదు, ఇంకా చేశానని ఉంటే చేసే అశ్వమేధ యాగం చేసేయి, ఆ పాపాలన్నీ పోతాయి, నీకు నిర్మలమైన మనసు వస్తుంది. నేను చెప్పి కదా నిన్ను ఉద్యుక్తుణ్ణి ఉన్ముఖుణ్ణి చేసింది అని చెప్పారు శ్రీకృష్ణుడు. చెంపకమాల పద్యం. అనుమతి ఇంకా వేరబడయ తలపేటికి కౌరవేంద్ర. అనుమతి ఇంకా వేరపడయ తలుపేటికి కౌరవేంద్ర. ఓ రాజా, ఇంకా నీకు అనుమతి ఇచ్చేది ఏమిటి? అసలు నిన్ను చెయ్యమని చెప్పిందే నేను కదా, నేను చేయమని చెప్పిన తర్వాత మళ్ళీ ఆజ్ఞం అంటావు లేదు. నేను తప్పకుండా చేసే ఆలస్యం చేయదు. ఎందుకని ఇప్పుడు ధనమా నీ దగ్గర ఉంది, వ్యాసదేవుడా చేయమని చెప్తున్నారు అంటే నువ్వు ఆలస్యం చేసేయాలి. నన్ను పంపుము వాజిమేధ కరణమునకు ఏ పని చేయను, నువ్వు నన్ను ఆజ్ఞాపించవయ్యా ధర్మరాజా. నువ్వు చక్రవర్తి, నువ్వు రాజువి, శ్రీకృష్ణ నువ్వు ఈ పని చేయి అని చెప్పు, నేను చేస్తాను. కృష్ణ నువ్వు ఈ పని చేయనండి. మనం రాజసూయాగంలో చూసాం, శ్రీకృష్ణుడు ఏమన్నాడు, ఏమయ్యా నేను ఒక పని చేస్తాను. ఆ రాజసూయాగంలో కూడా మన సభాపర్వంలో అంటే ఇప్పటికి దాదాపు ఒక 500 ఎపిసోడ్ల క్రితం నేర్చుకున్నాం, మరి మనకి ఎందుకు గుర్తుంటుంది. అప్పుడు చెప్పారు ఏమని, నువ్వు ఒక పని చేయవయ్యా, నాకేదైనా పని ఇస్తే అప్పుడు ఆ బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వాలి కదా, ఆ అకౌంట్ సెక్షన్ నాకు ఇచ్చేసి నేను వీళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఎంత ఇచ్చాను రాస్తానన్నాడు. అప్పుడు ధర్మరాజు అయ్యో అది నీకు ఇచ్చాను కృష్ణ, మరి కర్ణుడికి ఇచ్చేసాను, ఎందుకంటే ఆయన కొంచెం దానం చేయడం అంటే ఇష్టం కదా, అందుకని కర్ణుడికి ఇమ్మని చెప్పాను మరి అయ్యో అలాగా అయితే ఒక్క పని మాత్రం ఇది మాత్రం ఎవరికి ఏమిటా పని ఎంగిళ్ళు ఎత్తేసి ఇంతమంది బ్రాహ్మలు తిన్న పని ఇది మాత్రం దయచేసి ఇంకెవరికి ఇవ్వమాక, నేనే చేస్తాను. కృష్ణుడు ఎత్తాడండి. మీరు ఎప్పుడైనా కార్యక్రమం జరిగితే ఆ పుణ్యమంతా చివరికి ఎత్తేసిన వాళ్ళకి
అలా అని చెప్పి మేము మొత్తం అందరూ ఇంతకన్నా ఇరిటేసి కూర్చుంటాం అంటే కష్టం తినేవాళ్ళు. కానీ అది పెద్ద ఇది తక్కువైన పని కాదు, చాలా పరమశ్రేష్టమైన పని. అందులో బ్రాహ్మణులు తినరు, అసలు అది వరం అన్నమాట. మీ వరకు ఇవి వచ్చిందంటే అది ఒక వరం. అప్పుడు కృష్ణుడందరి వాడు, నాకు అది మాత్రం ఎవరికి. అందుకే ఇప్పుడు నన్ను పనుకు, నాకు ఆజ్ఞిస్తే నువ్వు చెప్పిన పని నేను చేస్తాను, నేను నీకు ఆజ్ఞ కూడా చేయడం అన్నాడు కృష్ణుడు. నీ అనుజులు నలుగురు నేనొకడా, అధ్వర కార్యమునెల్ల నీదు మనమునకు ఎక్కచేదు. నీకు మాట చెప్తున్నాను, నీ నలుగురు తమ్ములు భీమార్జునకు సహదేవు నేను, మేము 5గురు ఈ నీ ఆధ్వర్యం, ఈ అశ్వమేధ యాగము చక్కగా నిరాటంకంగా నిస్సంకోచంగా తర్వాత సర్వశ్రేయోదాయముఖముగా నువ్వు చేసే విధముగా ఏ ఏర్పాట్లు చేయాలో మీ నలుగురు తమ్ముళ్ళు నేను, మీ 5గురం చేస్తాం. నువ్వు చెప్పిన పని చేయడం కాదు, నువ్వు చెప్పనిది కూడా మేము చేస్తాం అన్నాడు కృష్ణుడు. తొడంగుమర్థితో, కాబట్టి వెంటనే నువ్వు కూర్చో అన్నాడు. అనవిని తొడంగమంటే సిద్ధపడు, సిద్ధపడు, యాగం చేయడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు అనవిని సమ్మోదమారిన చిత్తంబుతో ఆ నరేంద్రవరుడు పారాశర్యుని వలను కొని, అప్పుడు ఆ నరేంద్ర చాలా సంతోషం. ఆ పారాశర్యుడు ఆ వ్యాసుని చూసి, దీక్షకు అయ్యేడు దినము మీరు చూచి, అది దీక్షకు అయ్యేడు దినము మీరు చూచి ఆ సంస్కారం ఆచరింపు. మీరు దయతో ఇగో ఏ రోజున నేను దీక్ష తీసుకోవాలో చెప్పండి, ఆ రోజు నుంచి నేను దీక్ష తీసుకుంటానని చెప్పాను. అంటే కొంచెం ముహూర్తాలు చూడమని చెప్పారు వ్యాసదేవుడికి. అనవుడమ్ముని యాజ్ఞవల్కుని పురస్కరించుకుని పైలుని ప్రీతిని అంటే తమ శిష్యుడు పైలుడు ఆయన కూడా చూపించి, వారును నేను వసుమతీశ నడపవలయు పనులు నడప. అయినా యాజ్ఞవల్కుడు పైలుడు నేను ఎలా ఏ కార్యక్రమం ఎప్పుడు చేయాలో చెప్పాను. ఇది కరెక్ట్ గా పాల్గొన మాసంలో చేస్తారు. మళ్ళీ పాల్గొన మాసంలో వచ్చింది. ప్రారంభించేది చైత్రంలో ప్రారంభిస్తారు. కరెక్ట్ గా పాల్గొన అమావాస్యకి యజ్ఞం పూర్తవుతుంది. మనం కరెక్ట్ గా అదే అవుతుంది, పాల్గొన అమావాస్య. కాబట్టి ఇది శ్రీకృష్ణుని యొక్క రచన, మన ప్రణాళిక కాదు. కరెక్ట్ గా భీష్మాష్టమి నాడే భీష్ముడు నిర్యాణం చెందారు కూడా అలాగే జరుగుతుంది. చైత్రమాస కలిత పౌర్ణమాసి, అది చైత్రమాస కలిత పౌర్ణమాసి. ఇప్పుడు అరయ ఇప్పుడు నువ్వేం చేస్తావంటే చైత్ర పౌర్ణమి నాడు నువ్వు ఆజ్ఞాపించు. ఏమిటి? ముందర అసలు మంచి గుర్రాన్ని వెతకాలి. మంచి తేజోవంతమైనది, వేగవంతమైనది, తర్వాత బలవంతమైనది, ఏ అంగవైకల్యము లేనిది. బలిచ్చేదానికి అంగవైకల్యం ఉండకూడదు, ఇస్తే బలివ్వరు. అంగవైకల్యం లేనిది ఇవన్నీ చూసి ముందర అసలు ఒక మంచి గుర్రాన్ని వెతికించు. కాబట్టి గుర్రం అశ్వశాస్త్రం తెలిసిన వాళ్ళని ముందర పంపించాలి. అది పనుపము మేధ్యమగు తురంగము తదగ్నులైనట్టు. అంటే ఈ అశ్వశాస్త్రం గురించి తెలిసినటువంటి వాళ్ళని ఏ గుర్రమునకు మేధ్యము అంటే బలి ఇవ్వదగినది అది ముందర వెతకండి. అది ముందర వెతికి తీసుకురావాలి. ఏది మేధ్యమైన గుర్రాన్ని వెతికి తీసుకురావాలి. తర్వాత దానికోసం ఏంటి? అశ్వశాస్త్రంలో మంచి పండితులైనటువంటి వాళ్ళని తీసుకురా అని చెప్పారు. తర్వాత కందబల్జం వేదోక్త విధి సహిత, అప్పుడు ఏం చేస్తామంటే వేదోక్త విధి సహిత భవ్యాధరమున విడువబడిన అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు?
దాన్ని వేద మంత్రములతోనూ వేదోక్త మంత్ర సహితముగా దాన్ని ప్రోక్షణ చేసి దానికి కొంత దైవత్వం కల్పించి అప్పుడు దాన్ని వదిలేస్తారు. ఇది వదిలేస్తే ఏం జరుగుతుంది? 11 నెలలు తిరుగుతున్నది భూమంతా. అంటే అది ఎంత వేగంగా 11 నెలల్లో భూమంతా తిరిగి రావాలి. అది ఈ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దాని మీద కడతారు, ఇది ఫలానా వాడు ఈ అశ్వమేధం అశ్వం చేస్తున్నారు, ఇది తర్వాత దీన్ని మేధం చేస్తారు అంటే చంపేస్తారు, బలిస్తారు. మీరు ఈ అశ్వమునకు దండం పెట్టండి. అంటే దండం పెట్టడం అంటే మీరు ఆ ధర్మరాజు గారి ప్రభుత్వాన్ని అంగీకరిస్తున్నారు. లేదు మీ కనుక పౌరుషం ఎదిరే దమ్ముంటే ఎదుర్చున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్ళదు. సవనాశ్వం విధి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి జలిపే వీరవరుల్ కలిగిన పట్టుడి హయము లేదా భక్తి కేల్మోర్పుడి అనేటప్పటికీ లవకుశల కోపం వచ్చింది. ఏంటి? వీరమాత అయిన కౌసల్య ఆవిడ అయితే మా అమ్మ వీరమాత కదా, మేము దీన్ని పట్టేస్తామని వాళ్ళు పట్టేస్తారు. అప్పుడు వాళ్ళు పడితే ఈ అశ్వరక్షకుడుగా వెళ్ళిన వాళ్ళు వాళ్ళతో యుద్ధం చేస్తారు. వాళ్ళని ఓడించి మళ్ళీ అశ్వాన్ని తీసుకెళ్తారు. అలా ఆ తర్వాత భూమంతా ఈయన అధీనంలోకి వచ్చేస్తుంది అన్నమాట. అశ్వమేధ యాగం చేశారంటే తర్వాత అతన్ని ఎదిరించేవాడు ఎవరు ఉండడు. అందుకని నువ్వు దాన్ని వదిలిపెట్టాలి. అందుకని ఇప్పుడు ప్రస్తుత కాలంలో అది కుదరదు. కాబట్టి అశ్వమేధ యాగము దీన్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టి అది వెళ్తుంది. అశ్వరక్షకుడుగా వెళ్తాడు, ఒకడే వెళ్తాడు, 10 మంది వెళ్ళడం. వెళ్ళిన వాళ్ళు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో కనుక నువ్వు అశ్వాన్ని తీసుకురాలేకపోయావు అనుకో, నీ యాగం. కాబట్టి అశ్వమేధ యాగం చాలా కొంచెం దీక్ష దక్షత ఉన్నటువంటి వాళ్ళే చేయాలి, డబ్బులు ఉన్న వాళ్ళు చేయలేరు. చూడండి, ఇప్పుడు మీరు మళ్ళీ చతుర్దాశం అంతా యుద్ధాలే. చాలా మంది పట్టుకున్నారు దాన్ని. ఎందుకని? మేము ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించమండి అంటారు. అంగీకరించకపోతే పట్టుకుంటాడు. పట్టుకుంటే ఈయన యుద్ధం చేసి వాళ్ళు ఓడిస్తారు. ఓడిపోయిన వాళ్ళు అప్పుడు ఈయన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తారు. మీకు విచిత్రం అంటే ఒక సస్పెన్స్ ఇప్పుడే చెప్పేసాను. లిటరల్లీ అర్జునుడు చచ్చిపోయాడు. ఈ ప్రాసెస్ లో రక్షణడానికి వెళ్ళిన అర్జునుడిని చంపేశారు. పైగా చంపింది ఎవరో కాదు, అతని సొంత కొడుకు. అది మీకు ఆదిపరం గుర్తుంటే కొన్ని గుర్తురాదు. సరే, అది వచ్చినప్పుడు చెప్తాను. సరే, ఆయన మళ్ళీ పునర్జీవితం చేశారు, తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఏంటంటే చాలా రిస్క్ తో కూడినటువంటి వ్యవహారం ఇది. అర్జునుడు వెళ్ళాడు అశ్వరక్షకుడు, చాలా వరకు ఈయన చేయించుకుంటూ వచ్చాడు. ఎవరికి సొంత కొడుకు చేతిలో కూడా ఓడిపోయాడు. అది సినిమా కూడా తీశారు. అది విడువబడిన యశ్వంబు ఈ మేధిని కలయం తిరుగుని ఈ మీదంతా ఈ భూమంతా తిరుగుతుంది. నీదగు నిర్మల యశం పెరగ దాని మీద రాస్తారు. ఫలానా చక్రవర్తి ఏది చంద్రవంశ ప్రవర్తకుడు, కౌరవ సామ్రాట్టు, పాండురాజపుత్రుడు, ధర్మరాజు గారి చేత చేయబడిన యజ్ఞము. ధైర్యం ఉన్నవాళ్ళు వీరవరులు కనుక అయితే మీరు ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించారు, లేదా దీన్ని పట్టుకోండి. అంటే వాళ్ళు ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన వదిలేశారంటే ఆయన సార్వభౌమత్వాన్ని వీళ్ళు అంగీకరించారు. పట్టుకున్నారు అంటే ఏదో యుద్ధం జరుగుతుంది. అయితే వాళ్ళు వీళ్ళు గెలుస్తారు. గెలవగలము అన్న ధైర్యం ఉన్న వాళ్ళని అశ్వమేధ యాగం చేస్తారు. కాబట్టి అది భూమి అంతా కలయి తిరుగుతుంది. నెరయమెరయగం అంటే దాని యొక్క నెరుపు, దాని యొక్క వయ్యారము లేదా దాని యొక్క బలము తెలిసే విధంగా తిరుగుతుంది అశ్వమేధం. శోచనం సర్వ సంభారంభులను సమకట్టు. అంటే ఇప్పుడు అది వెళ్ళేటప్పుడు మరి కావాల్సిన సంభారాలు కూడా తీసుకెళ్ళాలి. ఇంకా దాని వెనకాల ఒక అర్థం వెళ్తుంటాడు. అది శృవాధికృత సాధనములను క్రొత్తలుగా అంటే శృవాలు మనమైతే చెక్కతో చేసుకుంటాం.
సృక్కు స్రవము అంటే రెండు ఉంటుంది చూడండి, ఒకటి ఇట్లా ఒకటి వస్తుంది, ఒకటి ఎప్పుడు చేస్తూ ఉంటాం. వాళ్ళకేందండి బంగారంతో చేయించుకున్నారు, అవి కొత్తవి చేయించమనండి. వాడిని వాడరు అసలు సామాన్యంగా. ఏ యజ్ఞానికి ఆ యజ్ఞమే, అప్పగా అందులో అశ్వమేధ యాగం కాబట్టి అది వాడిని వాడరు. మన అలా ప్రతిసారి మనం చక్కవే చేయించుకోలేకపోతున్నాం, వాళ్ళకి ఏంటండి అది రాదు అని చెప్పిన పుడమిరోడు. అప్పుడు ఆ రాజు త్వరగా పరీక్షా విధులకు పురుషులను పిలిపించి అంటే త్వరగా పరీక్షలో మంచి బాగా జ్ఞానం ఉన్న వాళ్ళని పిలిపించి అశ్వపుంగవం కని తెండు, అశ్వములో శ్రేష్టమైనటువంటి ఒక అశ్వాన్ని ఎక్కడ దొరికితే దాన్ని తీసుకుని రండి అని ఆజ్ఞాపించినాడు ధర్మరాజు. ఎవరిని? అశ్వశాస్త్రంలో నిపుణులైనటువంటి వాడు, ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాడు. అరయుడు మన కొదమలలో నిరుపమ లక్షణము కీర్తని. అది ఎలా ఉండాలంటే మన దగ్గర ఉన్నటువంటి అశ్వములు అన్నిటిలో కల్లా శ్రేష్టమైనటువంటి పరమ శ్రేష్టమైనది ఉండాలి. ఏది? ఆకారంలో గాని, వేగములో గాని, బలములో గాని, వీటిలో అన్నిట్లో కానీ శ్రేష్టమైనది ఉండాలి. అటువంటి దాన్ని తీసుకురండి అని చెప్పాడు. సరే అన్నారు వాళ్ళు. తర్వాత అని పలికి కర్మాధికారులను కలయం కనుగొని యజ్ఞమునకు బలైనటి ప్రముఖములైన సాధనములను సృక్సురవాద్యపకరణములను సువర్ణమయంబులుగా వేగంబ చేయకపోవాలి. అంటే కర్మాధికారం అంటే ఈ బంగారం పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ నాయన యజ్ఞానికి కావలసిన పాండములు అంటే కొండలు, కలశములు, గిన్నెలు, సృక్కు, శృవము, ఇటుకలు అవన్నీ కూడా బంగారంతో చేయించేసాయి. అంటే దీనికి టైం ఉంది. ఇంకా ఇప్పుడు ముందర ఇది తిరిగి రావడానికి 11 నెలలు పడుతుంది. ఇది 11 నెలలు, ఖచ్చితంగా 11 నెలలు పట్టాలి. 12 చైత్ర మాసం కదండి, 11 నెలలు అంటే ఎక్కడి వరకు అయిపోతుంది ఇది? ఇదిగో పుష్యమాసం వరకు తిరుగుతుంది. పాల్గొన మాసంలో తిరిగి తీసుకొస్తుంది. అప్పుడు 7 రోజులు వరుసగా హవనం చేస్తారు. ఓం ధన్వనాగా ధన్వనాజిం జయమ ధన్వనా తీవ్ర సమదో ఓ జయమ ధనుశత్రో ఓ రపకామం కృణోతి ధన్వనా సర్వాః దిశో ఓ జయమ స్వాహా. ఇందులో ఒకటి శత్రువుల్ని జయించడానికి అలా స్వహాకారాలు చేసి 7వ రోజున పూర్ణాహుతి చేసి అప్పుడు ఈ అశ్వాన్ని చేస్తారు. అప్పుడు ఈ అశ్వమును బలిస్తారు. కాబట్టి ఇది మళ్ళీ పాల్గొన మాసంలో జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి టైం ఉంది చేయడానికి, ఈ లోపల చేసేయండి అని చెప్పారు. అని నియోగించిన అట్లా కాకయని చని వారును పదం పడి కందబజు తురగంబును సంహారోత్కరమును కొని వచ్చి వాళ్ళు తురగాలు తీసుకొచ్చారు మంచివాళ్ళు. అలాగే సంభారాలు కూడా, సంభార యొక్క సమూహాలను కూడా తీసుకొచ్చారు. అనేక సంభారాలు చూపించారు. ఇగో చూడండి గుర్రం ఎలా ఉందండి, బాగుందా? గుర్రం బాగుంది. ఇగో సంభారాలు. వెళ్ళేటప్పుడు వీళ్ళు వెళ్ళేవాడికి ఒక రథం కావాలి, మరి ఆయనకి కావలసిన సంభారాలు బట్టలు అనండి, ఇంకోటి అనండి, ఇంకో ఉంటాయి. ప్రయాణానికి సంభారాలు ఉండవండి. అలా ధర్మజుడికి పరాశర సుతునకు వినయపరచు. అప్పుడు ధర్మజుడు ఏం చేశాడంటే వ్యాసుడికి సమర్పించాడు. చూసారా బాగుందా? బాగుందండి. కురుండ్రుపాలవరేణ్య ఓ ధర్మయ్య, ఓ జనమేజయ, ఇదిగో ఇలా వాళ్ళు చూపించారు. కందభజం అది అప్పుడు ఆ పరాశరుడు అంటే ఆ వ్యాసుడు ఆ ముని అశ్వమును చూసి కరంబనురాగము పొంది చాలా బాగుందయ్యా, ఆహా బ్యూటిఫుల్ తీసుకొచ్చారే అన్నారు. మేధ్యమునకు ఇది అశ్వమేధమునకు తగినది. దీనిని వినుత విధానం. కాబట్టి దీన్ని ఎలా వదిలేయాలో అలా వదిలేయాలి, ఊరికే వదిలిపెట్టేయడం కాదు.
దాన్ని ముందర ప్రోక్షణ చేస్తారు, దాంట్లో కొంత దైవీ శక్తుల్ని ప్రవేశపెట్టి తర్వాత దాన్ని వదిలేస్తారు. వదిలే దాని వెనకాల వీళ్ళు వెళ్తూ ఉంటాడు ఒక అతను. ఏదో అతను సైన్యంతో వెళ్ళినా కూడా తప్పేమి లేదు. అది అనవుడు అతడు అతనితో ఆదరమలరన్. అప్పుడు ఇలా అనేటప్పటికి అప్పుడు ధర్మరాజు వ్యాసుడితో ఇలా అంటున్నారు, దీనిని రక్షింప అర్హుండు మాననీయ బోధ. అయ్యా వ్యాసదేవ, సరే మనకి ఇప్పుడు గుర్రం దొరికింది, మరి ఈ అశ్వరక్షకుడుగా ఎవరిని పంపించాలి? మీరు సెలవిస్తే నేను వాళ్ళకి చెప్తాను. నీదు సద్బుద్ధి నరసి అంటే మీకు సద్బుద్ధి ఉంది, ఆ సద్బుద్ధిలో బాగా ఆలోచించి చెప్పండి ఎవరిని పంపించాలి. ఇట్టి వాడని ఆనతి, మీరు ఎవరు చెప్తే వాళ్ళని పంపించాలి. ఇది ధర్మరాజు ఇప్పుడు నిజంగా ఇదేంటంటే ధర్మరాజు యొక్క వినయం మనకు పరాకాష్ట. గురుగారు, నేను నకులుని పంపిద్దాం అనుకుంటానండి, నకులు మంచి అశ్వశాస్త్రం మంచి ఇది ఉంది, మీ ఉద్దేశం ఏంటి? మళ్ళీ గురువు గారు టిక్కింగ్ ఎందుకు నీకు? యు హావ్ ఆల్రెడీ టేకెన్ ఏ డెసిషన్. దీన్ని అతి తెలివితేటలు అంటారు. నిజంగా గురువు గారు చెప్పింది నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో పూర్వం అడుగుతావు. యు హావ్ ఆల్రెడీ టేకెన్ ఏ డెసిషన్. ఏమని? నకులని పంపిద్దామని. నువ్వు ఏమంటారు మీరు అన్నాను. ఇప్పుడు గురువు గారు కాదన్నా అనుకో, ఇప్పుడు మీ కాంట్రడిక్షన్ రావట్లా? మీరు ఈ భారతం అంతా విన్న తర్వాత మన ప్రవర్తన మారాలి. ఇంకా మారలేదు, మన వ్యాసుడు కూడా మార్చలేదు, వదిలిపారాడు. కొన్ని జీవితాలు అంతే. అందుకే ఇప్పుడు చూడండి, మీరు ఎవరికి చెప్తే వాళ్ళని పంపుతానండి అని అడిగింది. మీరు అలా చెప్పారు కానీ గురుగారు వాడు పనికిరాడేమోనండి అని నువ్వు అనకూడదు. పంపించేశాడు, ఈయన అలాగే పంపించాడు. నిజానికి నకులుడు అశ్వశాస్త్రంలో గొప్పవాడు, కానీ ఆయన పంపించాలి వ్యాసుడు. చెప్పండి అని నా మునినాథుడు అది అదుపుతోడు ఆ రాజుతో ఆ మునినాథుడు ఇలా అంటున్నారు. కందపద్యం. దివ్యాస్త్ర విధుడు, అనేకమైన అస్త్రములు తెలిసినటువంటి వాడు, కృషాణ భవ్యుడు అంటే మంచి బుద్ధి గలవాడు. కేవలము కండబలమే కాదు, బుద్ధి బలం కూడా ఉండాలి. అందుకని బుద్ధి బలం లేదనుకోండి, ప్రతిసారి నేను అనకూడదు. కరెక్ట్ అర్జునుడు చాలా సందర్భాల్లో ఎందుకురానైనా నీకు నాకు ఒక చోట కరెక్ట్ గా వచ్చింది, యుద్ధం వచ్చింది. భారత యుద్ధం జరిగి అందరూ చచ్చిపోయారు, మీ నాన్నలు నా చేతిలోనే చచ్చిపోయారు, ఎందుకు ఇప్పుడు మళ్ళీ యుద్ధం? ఇప్పుడు మళ్ళీ ఎందుకు యుద్ధం? మీరు హాయిగా మీరు దీన్ని వదిలేసేయండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అయితే యుద్ధం చేయండి. చూసారా? కాబట్టి ఎప్పుడు దివ్యాస్త్రములున్నాయి, దిషణుడు అంటే మంచి బుద్ధి గలవాడు కూడా. శౌర్యోత్తరుండు, అవసరమైతే శౌర్యముని చూపించగలడు. శౌర్యములో శ్రేష్ఠుడు పార్థుడు, అర్జునుడు. అశ్వముని ఆచ్ఛాదన అంటే అశ్వముని రక్షించడానికి ఆర్ధుడు తగిన వాడు నాయన అన్నాడు వ్యాసుడు. ఇతడు అవ్యాహతి అవ్యాహతి అంటే ఎదురు లేకుండా ఈ అశ్వరక్షణ అనేటువంటి పనిని ఈయన బ్రహ్మాండంగా చేయగలడు. ధర్మరాజా, ఇతన్ని పంపించారు. వచనం భీమసేను. అయితే మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? భీమసేనుడు నకులుండు మన రాష్ట్రం. నువ్వెందుకంటే నువ్వు దీక్షితుడు అయి ఉంటావు, దీక్షితంగా ఉండగా నువ్వు చేయలేవు. అప్పుడు మన రాష్ట్రాన్ని, మన రాజ్యాన్ని భీమసేనుడు నకులుడు రక్షిస్తారు. మరి సహదేవుడు భవదీయ కుటుంబ కార్యములు సహదేవుడు, నీ కుటుంబ కావాల్సిన వాళ్ళు అంటే ధృతరాష్ట్రుడికి, గాంధారికి, కుంతికి, మిగతా ఇంట్లో పనులు ఎవరైనా చేస్తాడో సహదేవుడు చూస్తాడు. ఈ రాజ్య రక్షణ భారాన్ని భీముడు నకులుడు చూస్తాడు. అర్జునుడు గుర్రం వెనకాల వెళ్తాడు. ఎందుకంటే 11 నెలలు నువ్వు హాయిగా దీక్షలో ఉంటావు, నువ్వు జపం చేసుకుంటూ ఉండాలి.
అప్పుడు నువ్వు రాజకార్యక్రమాల్లో ఉండరు, ఇలా చెయ్యని ఆజ్ఞాపించు. అలాగే అన్నాడు ధర్మరాజు అని నిర్దేశించిన తర్వాతి ఘట్టం ధర్మజుడు అర్జునును యజ్ఞాశ్వరక్షణకు నియోగించుట. ఇది మన తృతీయాశ్వాసంలో ఇంచుమించు ఆఖరి ఘట్టం. తృతీయాశ్వాసం అయిపోతుందని చతుర్థాశ్వాసంలో మనం ఇవాళ ప్రవేశం చేసి కరెక్ట్ గా ఈ రోజుతో కలుపుకుని 9వ రోజు అంటే వచ్చే ఆదివారానికి అంటే మార్చి 31వ తారీఖుకి మనం చతుర్థాశ్వాసం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. నా ఉద్దేశం 666 శ్రీకృష్ణ అనుగ్రహంతో 666వ రోజును కానీ లేదా 675వ రోజును కానీ మహాభారత ప్రవచన మహాయజ్ఞములకు స్వస్తి. అది శీర్షపద్యం. అమ్మహీవల్లభుడు అర్జునుని పిలిచి అధ్వర్యయుక్తమైన ఈ తురగ రత్నము అనగా సంరక్షణీయము. ఆయన అర్జునుని పిలిపించాడు. ఇదిగో ఈ యజ్ఞానికి ఈ అశ్వాన్ని మనం నియోగించుకున్నాం. ఇది సంరక్షణీయం, దీన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది మనకి. సంరక్షణీయంబు ఎవరికి? నీకు, నువ్వు రక్షించాలి. వరులకు ఈ పని శక్యంబే, ఇంకెవరు ఈ పని చేయలేరన్నా. చూడండి, తమ్ముడికి చెప్తున్నాడు కానీ ఆ పని చెప్పడం ఒక ఆర్ట్ అండి. పని చేయి అనగాదు, నువ్వు తప్పితే అంత నీట్ గా ఎవరు ఓడవలేరమ్మా అని వాళ్ళకు కొంచెం ప్రోత్సాహకాలు మాట్లాడాలి. మీరు ప్రోత్సాహకాలు మాట్లాడుతుంటే ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఇలా చూడకూడదు. మీరు అది ప్రోత్సాహకం అండి. మీకు తెలియకపోతే సైకాలజీ తెలిపితే తెలుసుకోండి. వాళ్ళ చేత మనం పని చేసుకున్నప్పుడు పని చేయంటే వాడు రేపు ఎల్లుండో ఏదో ఇవాళ ఏదో భక్తికో భయంకో చేసి రేపు ఎప్పుడో వాళ్ళు ఎదురు తిరుగుతారు అంటే. కాబట్టి వాడి పనిని మెచ్చుకోవాలి. ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. అది సంగతి చెప్పమ్మ. గొర్రెలకు ఈ పని శక్యమే, ఇంకేమన్నా పని చేయలేనా అంటే ఇప్పుడు మరి భీముడు ఏమన్నా నేను చేయలేనా అనలేదు వాడు. కాదురా అన్న, నువ్వు ఈ రక్షణ నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు అని ఎవ్వరికి ఏది చెప్పినా అప్పటికి అది ఉండాలి. అన్న సాదేవుడా, నువ్వు మంచి బుద్ధివంతుడురా నాన్న, మన కుటుంబంలో ఇప్పుడు అమ్మకి కానీ పెద్దమ్మకి కానీ ఏవైతే నువ్వైతే బాగా చూసుకుంటావు అదనమాట అని. ఎల్ల భంగి ఈ కార్యమునకు నీవు వేగంగా ఎలా చూసినా ఈ పనికి నువ్వే సమర్థుడు, నువ్వే వెళ్ళాలి నాయన అర్జున. ఈ అంచితాశ్వము చరించుచుండా ఎడయడ రాజులకు నేను అశ్వమేధ దీక్షుడనై ఉండటం చెప్పు. ఇదిగో ఈ అశ్వము చరిస్తూ ఉంటుంది. అక్కడక్కడ ఆ రాజులకు చెప్పు, ధర్మరాజు గారు దీక్షుడై ఉన్నారు. అది ఒక హెచ్చరిక. అయినా ఆయన యుద్ధం చేయలేక దీక్షితుడై ఉన్నాడు. మేము అందరం వస్తే నువ్వు అయిపోతావని, కాబట్టి మీ దీక్షితుడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాయన అన్నారు. ఉచిత కరుణ నిరోధంబు కాకుండా నడుపుకోము. ఉచితంగా ప్రవర్తించు, కరుణతో వాడు. సాహసం కాదు ఇది మన అదే చెప్పినట్టు ఆవేశం అన్ని విధాల అనర్థదాయకం అని చెప్పేసి ఎప్పుడు మనం ప్రతాపాన్ని చూపించకూడదు. అవసరమైన చోట బుద్ధిబలాన్ని ఉపయోగించి ఈయన కొన్ని చోట్ల బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆ యుద్ధాన్ని ఆపేశాడు. కొన్ని చోట్ల ఆయన కాబట్టి సాధ్యమైనంత వరకు మళ్ళీ జన నష్టం చేయొద్దు. ఎందుకంటే యుద్ధం చేసామంటే జన నష్టం. ఇప్పటికే చాలా జన నష్టం జరిగిపోయింది. కాబట్టి సాధ్యమైనంత వరకు బెటర్ అవాయిడ్ అని చెప్పి భీముని నకుల రాష్ట్ర గోపనమనకు, గోపనం అంటే రక్షించడం, గోపనీయం ప్రయత్నేన దీన్ని రక్షించునైనా రాష్ట్ర గోపనమనకు
కాబట్టి దీన్ని ఈ రాష్ట్రం సహదేవు కుల 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 కుటుంబ సమితి సమితి రక్షణ అంటే వాళ్ళ కులాన్ని కుటుంబాన్ని రక్షణానికి పనిచే ఆజ్ఞాపించాడు. ఉత్సాహం ఈయనేమో అది వచనం మరియును గల అలంతి పనులు అంటే చిన్న చిన్న పనులు ఉన్నాయిగా, ఈ అక్కడ చిన్న చిన్న వాళ్ళకి చెప్పేశాడు. యూచుడికి కొన్ని, విదురుడికి కొన్ని, ఆ పనులు ధృతరాష్ట్రుల అనుమతి పడిచి వాళ్ళ ఆజ్ఞ తీసుకుని కుంతి సమరజ్ఞాతుండే, తర్వాత కుంతి దగ్గర నుంచి అనుజ్ఞ తీసుకుని ద్రౌపదిని నీయకొలిపి అంటే ద్రౌపదిని ఒప్పించి అశ్వమేధ మఖంబునకు ఉన్ముఖుండయ్యే. అశ్వమేధ మఖము అంటే యజ్ఞమునకు ఉన్ముఖుడు సిద్ధపడిపోయాడు ధర్మరాజు అని చెప్పాడు. అయిపోయింది అశ్వాసంతో. అని ఇట్లు ధర్మపుత్రుడు పుణ్య చరిత్రము చెప్పిన పరమ ధార్మికుండు సకల లోక మనోజ్ఞంబగు యజ్ఞంబు ఎవ్విధంబర నిర్వహించే వినవెట్కన చిత్తమునకు చిగురొత్తే చెప్పవే అను. ఇలా అని జనమేజయుడు చెప్పేటప్పటికి ఆ పుణ్య చరిత్రుడు సర్వలోక శ్రేయోదాయకమైనటువంటి అశ్వమేధ యాగాన్ని ఆ ధర్మరాజు ఎలా చేశారు అది నాకు వినాలనుంది, దయతో చెప్పరా అని అడిగితే ఇప్పుడు ఆయన చెప్పారు. ఎలా చెప్తారో అది చతుర్థాశ్వాసం ప్రారంభం. అశ్వాసాంతంలో హరిహరనాథ స్థుతి చెప్పండి. ఉత్పలమాల మానమదాది దోష పరిమార్జన నిర్మల చిత్త భక్త సన్మానసలోల. అది ఇదంతా ఒకటే భాగం. ఏమిటంటే మానము అంటే అభిమానం, దురభిమానం, మదము అంటే మీరు ఇవన్నీ తీసుకోవచ్చు. మదం వచ్చింది కాబట్టి మిగతామన్నమాట. ఏవి ఈర్ష్యాలు, జిగుప్స, తర్వాత నిస్సంతోషము, కామ క్రోధ లోభ మద మోహమాత్సర్యాలు, ఇటువంటి దోషములు పరిమార్జన అంటే వదిలేయడం వల్ల, ఇవన్నీ వదిలేసేటప్పటికి ఏమవుతాడు నీ మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైనటువంటి భక్తుల చిత్తముల నిర్మల భక్త చిత్త నిర్మలమైనటువంటి భక్తుల మనస్సుల్లో ఉండాలటం ఆయనకి బాగా లోలత్వం అంటే బాగా ఆసక్తి ఉంది. ఎవరి మనసుందిరా చూస్తాడు అనమాట. నీ మనస్సులో ఇవి లేకపోతే, ఈ దోషాలు లేకపోతే, ఇది కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్య ఈర్ష్య జుగుప్స నిస్సంతోషము, ఇటువంటి దోషాలు లేకపోతే ఆయన వచ్చి నీ మనసులో ఉండడానికి బాగా ఉత్సాహపడతాడు. ఆయన బాగా ఇష్టం అక్కడ ఉండడం. నువ్వు మళ్ళీ పిలవక్కల్లా ఆయనే వచ్చేస్తాడు. ఆయన రావట్లేదు అంటే నీ మనసులో దోషాలు ఉన్నాయి, ముందర అది పోగొట్టుకో. చెప్పే నెక్స్ట్ అమ్మా. వీత పరిమాణ విభూతి విశాల. నువ్వు ఎటువంటి వాడివి? మొత్తం ప్రపంచం అంతా వ్యాపించున్నటువంటి వాడివి. నువ్వు వ్యాపించడానికి ఏమీ లేదు. ఎందుకని? అణువణువులా నువ్వే ఉన్నావు, ఇంకెక్కడ వ్యాపిస్తావు? శాంతతాహీన విధుర, శాంతము లేని వాళ్ళ మనస్సులకి నువ్వు చాలా దూరంగా ఉంటావు. గుర్తుపెట్టుకోండి. ఎవరి మనసులో శాంతము ఉండదో, ఎవరు చీటికి మాటికి చిరాకు పరాకు పడుతూ ఉంటారో వాళ్ళ మనసులకి ఈయన చాలా దూరంగా ఉంటాడు. నువ్వు ఎన్ని పూజలన్నా చెయ్యి, ఎన్ని వ్రతాలన్నా చెయ్యి, ఎన్ని హోమాలన్నా చెయ్యి, ఎన్ని యజ్ఞాలన్నా చెయ్యి, ఎన్ని యాగాలన్నా చెయ్యి, ఎన్ని పంచక్రోశ యాత్రలన్నా చెయ్యి, ఎన్ని అరుణాచల యాత్రలన్నా చెయ్యి, ఈ యవ్వన్నబడి నువ్వు కావాలంటే దొల్లి పొల్లుడు దండాలు పెట్టు. శాంతము అనేటువంటి గుణము నీ లేనప్పుడు భగవంతుడు నీ మనస్సులో నీకు దూరంగా ఉంటాడు. కాబట్టి భగవంతుడికి చేరిక కావడానికి నువ్వు మానసికంగా వెళ్ళాలంటే శారీరకంగా కాదు. శారీరకంగా నువ్వు ఈ శరీరాన్ని తీసుకెళ్ళి కాశీలో పడేయచ్చు, కానీ నీ మనసు హైదరాబాద్లో తిరుగుతుంది. ఇక్కడ
ఇంకా అంతకంటే నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో ఉండి నువ్వు మనసుకి అక్కడ ఉంటే అక్కడ నువ్వు వేసిన పుణ్యం వేస్తారు. చాలా మంది తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండరు, వాళ్ళు ఇక్కడ ఉంటారు మనసుతో. ఇంకెందుకు వెళ్ళడం? అది విశ్వహిత హేళ విచార. విశ్వహిత హేళ విచార అంటే ఈ ప్రపంచానికి ఎప్పుడు మేలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనని. నిరామయావ్యయ స్థానక సిద్ధ మంగళ విధాయక. చూసారా, నిరామయం అక్కడ ఇక్కడ ఏ ఆమయం అంటే అనారోగ్యం ఉండదు. అవ్యయమైన పదంలో ఆ స్థానములో అంటే మోక్షం అక్కడ ఎప్పుడు సిద్ధంగా ఉండదు. మంగళములే ఉంటాయి, అమంగళం లేదు. వేద సభైక నాయక. వేద సభలకి నువ్వే నాయకుడు. ఎక్కడ వేదం చెప్పబడుతోందో అక్కడ ఆయన ఉంటాడు. ఎక్కడ వేదం చెప్పబడుతోందో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఉండాలంటే వేదం చెప్పాలి. అది సరే. కందపద్యం. అనపేక్షిత ఫలాత శోభన ఫలాత శోభన మహనీయ క్రియా విపాకాత్మక రూప. ఏమి చాలా తిక్కనగారండి, అసలు ఎక్కడ ఆగుతుందో తెలియట్లేదు. ఏం చెప్తున్నారంటే అనపేక్ష అంటే కోరబడని, నువ్వు అది కోరుకో. అనపేక్షిత ఫలత అంటే నువ్వు ఆ ఫలాన్ని కోరుకో, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అంటే కర్మ ఫలము మీద ఆసక్తి లేని నువ్వు అభిషేకం చేసుకుంటే అభిషేకం ఏమొస్తుందండి? ఏంటి వచ్చేది? ఏమీ రాదు. తీసుకో, ఆ ఇంట్లో వెళ్ళి పడుకో. మనకి ఫలము మీదే అసలు పని మీద కంటే. కాబట్టి అనపేక్షిత ఫలము అని చెప్పాడు. నువ్వు ఫలం మీద కాన్సెప్ట్ చేస్తే కర్మ మీద నువ్వు ఆ శ్రద్ధ చూపించలేవు. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అది వస్తుంది. అది వస్తుందండి, అది వచ్చిందా రాలేదా నువ్వు చూసుకోకల్లా. అది సరే. అనపేక్షిత ఫలత శోభన మహనీయ అంటే ఆ శోభనాలు అలా కూడా వస్తాయి. అంటే శోభనం అంటే మంగళం. క్రియా విపాత్మక అటువంటి పనులు విపాకాత్మక అంటే ఆ పరిణామం ప్రాప్తించు అంటే మంచి చిత్తశుద్ధి కలుగుతుంది. ఇక్కడ నువ్వు పని మీద శ్రద్ధ చేస్తావు, నువ్వు పని చూడవు. నితాంత ధూత సంస్కృత జనపాప. నితాంత నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళ పాపాలని ధూత ఎగరగొట్టి పారేస్తారు. నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి పూర్వం పాపాత్మ అండి. ఏంటండి, కష్టాత్ముడు అయినప్పటికి కూడా వాడి పాపాలని నువ్వు పోగొట్టేస్తావు. పరమమిత్ర అందరికీ నువ్వు అసలు పరమమిత్రుడివి నువ్వేనయ్యా. చక్షుర్నో దేవసవిత చక్షుర్నవతపరత చక్షుర్ దాదాదన. అందుకే సూర్యుడికి మిత్రుడు అని పేరు. ఎందుకంటే ఈయన పరమమిత్రుడు. ఎవరయ్యా పరమమిత్రుడు అంటే నిన్ను మోక్ష మార్గంలో నడిపేవాడు పరమమిత్రుడు. నిన్ను సంసారంలోకి లాగేసేటువంటి వాడు పరమమిత్రుడు ఎందుకు అవుతాడు? వాడు మామూలు మిత్రుడు. సత్యాలాప ఎప్పుడు సత్యము మాత్రమే నీ నోటి నుంచి వచ్చిందంటే సత్యము. ఆయన ఏం చెప్పాడు? అశ్వత్థామగా నేను నీ శస్త్రాన్ని మోఖం చేస్తాను. చేశాడా లేదా? ఉత్తర గర్భాన్ని రక్షించాడా లేదా? అశ్వమేధ యాగం నువ్వు ప్రారంభించవయ్యా, నేను వచ్చేస్తాను వచ్చాడా లేదా? ఆయన ఎప్పుడు ఆయన మాట తప్పడండి. కాబట్టి శరణాగత దీనార్థ పరిత్రాణ ఆయన తప్పడు. నువ్వు తప్పుతున్నావు, ఆయన తప్పడు. నీకు ఆయన మీద విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే నువ్వు ముందర నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. తర్వాత మాలిని పద్యం. తరుణ జఠర భావ తరుణ జరఠ భావ రావణోదారమూర్తి. తరుణం అంటే మంచి అపనం.
అందుకే తరుణి అంటారు. అంటే తరుణము కాదు, మంచి యవ్వనంలో ఉన్న స్త్రీని మాత్రమే తరుణి అనాలి. ఓ ముసలాన్ని పట్టుకుని ఆ తరుణి అనకూడదు. మంచి యవ్వనంలో ఉంది అంటే ఏం చెప్తాను చెప్పండి. అందుకే తెలుగు నేర్చుకోవాలండి. తెలుగు కొన్ని పద్యాలు ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, మీరు ఏకాంతంలో నేర్చుకోవాల్సిన పద్యాలు. ఆ తరుణాన్ని ఎప్పుడన్నా మీరు ఏకాంతంలో అడగండి, నేను చెప్తాను. ఆడైనా మగైనా ఎవరికైనా చెప్తాను. నెక్స్ట్ జరఠము అంటే ముసలితం. మీకు ఇప్పుడు దీనికి కొంచెం అర్థం చెప్తాను. అప్పుడు మొదటిది మీరు ఊహించుకోవచ్చు, నన్ను అడగక్కర్లేదు. అవయవాలు జారిపోయినటువంటి వాళ్ళు అని, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ లేకుండా జారిపోయినటువంటి జరఠాలు. పకడ్బందీగా ఉన్నది తరుణం అంటారు. కాబట్టి తరుణ జరట ద్రావణోదారమూర్తి అంటే నువ్వు ఈ రెండిటికి అతీతము. నీకు తరుణము లేదు, జరటము లేదు, ఎప్పుడు అలాగే ఉన్నావు, నిశ్చలమైన స్థితిలో ఉన్నావు. సదా షోడశ వార్షిక. హరణ కరణ నిర్మూలానత హరణకరణ నిర్మూలానత అభ్యంతర అంటే నిర్మూలనతాభ్యంతరము ఆర్తి అంటే హరణకరణ అంటే నిన్ను ఎవరైతే శరణు వేరుతారో వాళ్ళ యొక్క ఆర్తిని పోగొట్టేటువంటి వాడు. మరణ జనన దుఃఖోన్మాద హృత్పిండకి అంటే మరణము జననము అనేటువంటిది దుఃఖోన్మాదం. హృత్పుండకి అంటే వీటిని హరించేస్తారు. ఇక మళ్ళీ పుట్టుక చావు లేకుండా చేసేసేటువంటి వాళ్ళు. చరణ కమల పూజాశాలి నీ పాదపద్మములను ఎవరైతే బాగా ఆశ్రయిస్తారో నీ చరణ కమలములను ఆశ్రయించేటువంటి వాళ్ళ ఆలోచనలు నువ్వు అనుసరిస్తావు. అంటే వాళ్ళ మనోనుకూలంగా నువ్వు ఉంటావు. తర్వాత గద్యం ఇది శృభై కోమిత్ర కొమ్మనామాచ్య పుత్ర బుధారాజు నభరాజుకం తిక్కన సోమయాజి ప్రణితమైన శ్రీ మహాభారతమున అశ్వమేధయగమనందు తృతీయ శ్వాసము సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా అశ్వమేధ పర్వములో చతుర్థ ఆశ్వాసం, ఆఖరి ఆశ్వాసం. ఇది అది సంగతి. మహాదేవ్ 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 ఇవాళతో కలిపి అంటే ఇవాళకి దాదాపు సహం అయిపోయింది అనుకోండి. 9 రోజులు మనం ఆదివారానికి పూర్తి చేసుకుంటే మిగతా 9 అనుకోండి. ఇది 632 కదా, 9 వేసుకోండి, 640. 666వ భాగానికి మహాదేవ్. ఎందుకంటే మనం ఇంకోటి ఉంది కానీ ఇది 657కే కంప్లీట్ చేద్దామని, కానీ మరీ తొందరపడాల్సి వస్తుంది. 650 మీరు ఇది మాది గుర్తుపడిన 657 కానీ 666 కానీ 675 కానీ ఈ మూడిట్లో ఒక భాగంతో అదే మన భాగం. తర్వాత అశ్వమేధ పర్వం చతుర్థాశ్వాసం. శ్రీ విద్యా శాంతి కృతి ప్రావీణ్య నిరూఢి గణ్య. శ్రీ విద్య అంటే శ్రీ మోక్ష విద్య, ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య కామసేవిత. మహావిద్య, శ్రీ విద్య కామసేవిత. కాబట్టి శ్రీ విద్య అంటే మోక్ష విద్య. శాంతి కృతి ప్రావీణ్యం. ఆ మోక్ష విద్యలో చేసినప్పుడు శాంతరసం, అన్ని రసములు ఎక్కడ ఆగిపోతాయో అది శాంతి రసం. అది ఇవ్వడంలో చాలా ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు. అది నిరూఢి గణ్య
పాద సతత సంసేవన పాద సతత సంసేవన కమలావాస, నీ పాదములు నిరంతరము సంసేవించేటువంటి వాళ్ళ హృదయ కమలముల్లో నిరంతరము నివసించేటువంటి వాడ కృత ప్రబోధ, చక్కటి జ్ఞానమును కలిగించేటువంటి వాడ హరిహర నాథ నమస్కారం. ఇప్పుడు ఈ కథ ఎవరు చెప్తున్నారు? తిక్కన గారు హరిహరనాథుడికి చెప్తున్నాడు. దేవా, ఇలా జనమేజయుడు ఆయన అడిగాడు, ఏమండి సర్వశ్రేయోదాయకమై తర్వాత సర్వలోకములు ఇటువంటి యాగం ఇంకెవరు చేయలేరు. అటువంటి యాగాన్ని ధర్మరాజు అడిగిన దానికి వైశంపాయనుడు ఎలా సమాధానం చెప్పారంటే చెప్తున్నాడు. దేవా, ధర్మజుడు అశ్వమేధ దీక్ష పూని ఆయన దీక్ష పూని ఈ హయమును అంటే ఈ అశ్వమును ఈ భూమంతా తిరగడానికి వదిలేయటం. ఇది చతుర్ధాశ్వాసం, అశ్వమేధ పర్వంలో ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఆఖరి పర్వం, ఆఖరి అశ్వాసం. దేవా, వైశంపాయనుడు జనమేజయునికి ఇట్లని అట్లు అశ్వమేధ యాగోద్యోగ ప్రద్యోతితుండ అంటే అశ్వమేధ యాగము చెయ్యాలనేటువంటి ఉద్యోగము ప్రయత్నములో ప్రద్యోతితుడై అంటే బాగా ఉదయించినటువంటి మనస్సు కలిగిన వాడై, అటు వ్యాసుడు కృష్ణుడు కూడా కృష్ణుడు ఇన్ని ప్రచోదితుని చేశారు. పాండవాగ్రజుడు ఆయన ధర్మరాజు దీక్షకు అర్హమైన దినంబు సంప్రాప్తం బగుడు. ఆ దీక్షాకాలం అర్హప్రాప్తం వచ్చేసింది అంటే చైత్ర పౌర్ణమి. ఈయన దీక్ష తీసుకున్నాడు, వాళ్ళు దీక్ష ఇచ్చారు. అప్పుడు వెంటనే దీక్షతో ఉండిపోయారు. అది మౌహూర్తికా దత్త శుభ ముహూర్తమున, మౌహూర్తికులు అంటే ముహూర్తం పెట్టేటువంటి వాళ్ళు, వాళ్ళ చేత దత్త ఇవ్వబడినటువంటి ఒక శుభముహూర్తమున, అయ్యా మీరు ఫలానా రోజు ఫలానా సమయానికి దీక్ష తీసుకోండి అంటే ఆయన తీసేసుకుని దీక్షా స్వీకృతి తీసుకున్నారు. కృష్ణ ద్వైపాయనాదులైన ఋత్విజులు వేద విహిత విధాన మహితంబుగా అంటే వేద విధానంగా సహితంగా చక్కగా ఇచ్చారు. ఈయనంతటా ఈయన ఇప్పుడు మీరు అయ్యప్ప దీక్ష తీసుకున్నా చక్కగా మంత్రయుక్తంగా విధిపూర్వకంగా తీసుకోవాలి. కొన్ని చోట్ల నేను చూశాను, ఏంటంటే అక్కడ మాల ఉంటుందండి, మాల మనం వేసుకోవడం నేను దీక్షితుడిని అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి వేద విధానంగా ఈ కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళు అందరూ కలిపి ఆ వేద మంత్రాల మధ్యలో ఈయన్ని చక్కగా స్నానం చేయిస్తారు. ఆ తర్వాత ఆ దీక్షా వస్త్రాలు ఇస్తారు, ఆ దీక్షలో ఉన్న నియమాలు చెప్తారు. ఈయన అలా ఉంటాడు. వేద విధానమహితముగా కురుక్షితిపతి దీక్షితుని చేసి ఆ వసుంధరా వల్లభుండు సంవీత క్షౌమ కృష్ణాజీను ఆయన ఎలా చేశాడు? సంవీత క్షౌమ కృష్ణాజీను అంతే. దీక్షలో వెళ్ళగానే దీక్షా వస్త్రాలు కట్టుకోవాలి కదా, పట్టుబట్టలు తీసేశాడు. అందుకని ఏం చేసుకున్నాడు? కృష్ణాజీనము ఒక జింక చర్మం కట్టుకున్నాడు. అది ఒక పట్టుబట్ట నల్ల లేడి తోలు. దండపాణి ఒక చేతిలో ఒక దండం పట్టుకోవాలి అంటే మనం దీక్షితులం అని చెప్పుకోవడానికి అన్నమాట. ఋగ్విగ్జనంబులు బలియం పరమ సంయమి పరివృత ప్రజాపతి ప్రక్షును. ఆయన ఎలా ఉన్నాడంటే ఆ దండం పట్టుకుని ఇలా కృష్ణాజనం వేసుకుని ఉంటే ఈయన చుట్టూ ఆ ఋత్విక్కులు ఉండేటప్పటికీ అనేక మంది ఋషులు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు లాగా ఉన్నాడు. కనత్కాంచనాభరణ భూషితుండై బహుళ ప్రభలు నిగుడ సందీప్త పావక సన్నిభుడు. ఆయన చక్కగా మంచి ఆభరణాలు వేసుకున్నాడు. ఈ ఆభరణాలు ఇవన్నీ వేసుకున్నాడు. ఆభరణాల నుంచి వచ్చేటువంటి కాంతులతో
అసలు ఈయన ఈ అగ్నిదేవుడా అన్నట్టుగా వెలిగిపోతున్నాడు. ఇంకొక అగ్నిదేవుడు లాగా వెలిగిపోతున్నట్టు ఎవరు? ఈ మహానుభావుడు. అగుచు వెలింగి అగుచు వెలింగి తత్తుల్యా కల్పనంబున తత్తుల్యా కల్పనంబున ఋత్విగ్జన సమాజం ఋత్విగ్జన సమానం. అంటే ఈయనతో పాటు సమానంగా ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళకు కూడా అప్పటికే దక్షిణలు ఇచ్చారు. ఇవ్వకపోయినా వాళ్ళు కూడా మంచి ఐశ్వర్యవంతులు. అప్పుడే వాళ్ళు కూడా అసలు వెలిగిపోతున్నటువంటి అగ్నులాగా ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ గా మీరు దైవాసుర సంపద విభాగం చదువుతానండి. తేజస్సు అంటే మీకు మొహంలో ఒక గ్లో వస్తుంది. అది మీరు బ్యూటీ పార్లర్కి వచ్చుకునేది కాదు, మీరు తపస్సు వల్ల వచ్చేటువంటి గ్లో. అది ఇంకొక తపస్వి గమనించగలుగుతారు. మీరు రమణ మహర్షిని చూడండి, ఆయన ఉండదు, కానీ ఆ మొహంలో ఒక తేజస్సు. మీరు చక్కగా ఒక వ్రత దీక్ష తీసుకోండి, మీకు మంచి గ్లో వస్తుంది. నాకు ఇప్పటికి కూడా ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తయింది చెప్తాను. మా అమ్మాయి పెళ్లి నిశ్చయం చేసుకోవడం విశాఖపట్నం. ఎందుకో ఇలా చూశాను నేను ఒకసారి నా పక్కన రాంభట్ల మాస్టర్ కూర్చో, ఇది సంధ్యావందనం చేసుకున్నాను. ఆయన్ని చూసేటప్పటికి ఇందులో ఎగ్జాజరేషన్ లేదు, అప్పర శంకరాచార్యులు నన్ను కదా ఈయన అని చెప్పాను. అది ఎప్పుడంటే మనసు నిర్మలంగా ఉండి అలా చేసినప్పుడు మనకి మన దౌర్భాగ్యం అంటే అటువంటిది మనకి ఏదో వారానికి ఒకసారి కూడా రాదు. అది నిర్మలంగా చేస్తే ఆ తేజస్సు వస్తుందండి. మనస్సులో కలత ఉంటే నువ్వు ఏవైనా చెయ్యి, తల్లకిందులుగా తపస్సు చేసినా ఆ తేజస్సు రాదు. మనస్సు నిష్కల్మషంగా ఉంది. ఆ వేదవ్యాస మహాముని చేత శాస్త్రోక్త ప్రకారమున ముక్తంబై హయోత్తము వెళ్ళ. అప్పుడు శాస్త్రోక్త వేదవ్యాసుడు ఈయనకి దీక్షించాడు. చక్కగా దాన్ని ప్రోక్షణ చేశారు. దాంట్లో దైవీ శక్తిని నింపారు. దే ఇంజెక్ట్ ద డివైన్ పవర్ ఇన్ టు దట్ ఆర్సన్. దాన్ని వదిలేసి ఇక అది వెళ్తుంది. దాని వెనకాల అర్జును. అది సంగతి. అప్పుడు అప్పుడు ఇక మనవాడు ఎవరు? వివత్సుడు. అర్జునుడు ఆయన వెనకాల. అప్పుడు వివత్సుడు ఆగమ విదితంబుగా అంటే వేదము చెప్పిన ప్రకారమే ధర్మనందను ఆమంత్రణ బట్టి, అంటే వేదము ఎలా చెప్పిందో అలా ఈయన ధర్మనంతుడి యొక్క సెలవు తీసుకుని బయలుదేరాడు. ఆమంత్రణం అంటే తక్కువ. అదే అలా మనం ఏం చెప్పామని వెళ్ళొస్తాను మనం. అదే ఆమంత్రణం చేసి గాంధీవ పాణి అయి గాంధీవం చేతిలో పట్టుకుని కవదనలు ధరించి ఆయన అందరికీ ఒకటే ఉంటుంది అమ్ముల పొది. కానీ ఈయన సవ్యసాచి కదా, కాబట్టి ఈయన ఇలా తీసేస్తాడు, ఈయన ఇలా తీసేస్తాడు. కాబట్టి రెండు ఉన్నాయి ఈయన అమ్ముల పొదులు. ఆ రెండు వేసుకుని తేజో విశేషంబు రాజితముగా అయి అశ్వరత్నంబు అనుసరు ఈయన తేజస్సు, దాంట్లో దైవిక శక్తి ఉన్నప్పటికీ అది తేజస్సు. ఈ రెండు తేజస్సులు కలిసి అశ్వరత్నములను ఈయన అనుసరిస్తున్నాడు. అది సంగతి. అలా వెళ్తూ ఉంటే ఇంకో విషయం అంటే మీకు ఇక్కడ బాగా చెప్తాను వినండి. దాంట్లో దైవిక శక్తి ఉంటుంది కాబట్టి అది దానంతో వెళ్ళిపోతుంది. ఈయన నడపడు. మామూలుగా ఇప్పుడు అది అశ్వం ఎలా వెళ్తుంది? దాంట్లో దైవిక శక్తిని ప్రవేశపెడతాడు. అందుకే అప్పుడు ఇది పొడబెరడం దొరుకుతుంది. లేదా అనుకోండి సాయంకాలం మళ్ళీ ఇంటికి వచ్చేస్తే పశువుల వాళ్ళని చూడండి, వాడు వెళ్తాడు. వాడు సాయంకాలం అంటే కదా ఇంటికి వచ్చేస్తే నువ్వు తీసుకురాకల, దానికి తెలుసు రూటు, అది ఇంటికి వచ్చేస్తుంది. కాబట్టి అది ఏం చేస్తుందంటే అది రాధిక. మరి దానికి రూట్ మ్యాప్ ఎలా తెలుసు అంటే అందుకే వేదోక్తముగా దాన్ని మంత్రించారు, దాన్ని ప్రోక్షణ చేశారు.
కాబట్టి అది అలా వెళ్ళిపోతుంది. దాని వెనకాల ఈయన వెళ్తాడు తప్పితే, ఇప్పుడు సపోజ్ అది ఇక్కడ నుంచి బయలుదేరిందండి, ఇలా ప్రదక్షిణ పూర్వకంగా వెళ్తూ భూమికి అది కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉన్న చోటు నుంచి ప్రదక్షిణ పూర్వక ప్రదక్షిణ అంటే నువ్వు ఎప్పుడు ఎలా చేయాలి, నువ్వు ఉన్న చోటు నుంచి ఇలా వెనక్కి వెళ్ళి ఎప్పుడు కుడి వైపుకే తిరుగుతూ ఉండాలి. అదే ప్రదక్షిణ అంటారు. అది ఇలా వెళ్ళి రాదు, అది గుర్రం అది అనుసరింప ప్రజా బాలురు వృద్ధులు హామీలను లోనుగా వాళ్ళందరూ వచ్చారు బయటికి. ఇప్పుడే అర్జునుడు బయటకు వచ్చారు. అర్జునుడు అని ఆ గుర్రాన్ని అర్జునుడిని చూడటం కోసం ఆ ప్రజలు, బాలురు, వృద్ధులు, ఆ భామలు, ఆడవాళ్ళు అంటే ఆబాల గోపాలం బయటకు వచ్చారు. ఆ బాల గోపాలము ఆ బాలగోపాలుడి మిత్రుడైనటువంటి అర్జునుడు చూడటానికి వచ్చారు. లోలత అంటే చాలా చూడాలంటే ఆ హయాన్ని చూద్దామని అందరూ బయట కనుగొనున్నప్పుడు డగ్గలంపు సందడి అగ్గలంపు అదే కనుగొనున్నప్పుడు కనుగొనున్నప్పుడు ప్లస్ అగ్గలం, కనుగొనున్నప్పుడు అగ్గలం అన్నమాట. కనుగొనున్నప్పుడు అగ్గలంపు ఊష్మజనింప అంటే అవి చూసి రాఘరం చూడరా ఎంతమంది, అరే రాజ్యాన్ని చూడరా ఎంతమంది, అలా ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయంటే ఆ జనంబులకు వీరునకు దీవెనలు పొగడ్తల ప్రమోదము రక్ష. ఆ జనములందరూ అందరిని ఆయన దీవించి అర్జున జయీ భవ, విజయీ భవ అని అంటున్నారు. కొంతమంది పొగడ్తలు, ఆహా ఏమి అర్జునుడు నువ్వు నిజంగా గాంధీవం పట్టుకుంటే ఏదో పినాకపాణి పట్టుకున్న గృద్ధుడిలాగా ఉన్నావయ్యా, నువ్వు పాశుపతం సంపాదించిన వాడి అని ఏమో ఇలా పొగుడుతున్నారు, దీవిస్తున్నారు. ఇవన్నీ వనధి అంటే సముద్రం అంటే ఒక సాగర ఘోషలాగా ఉంది అదంతా. ఆ ఒలివు అంటే ఆ సందడి. కొంతమంది దీవిస్తున్నారు, కొంతమంది పొగుడుతున్నారు, కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఆ శబ్దం ఎలా ఉంది అంటే సాగర ఘోషలాగా ఉన్నది అని చెప్పారు. తర్వాత ఈ విధంబున కబ్బడి తోడ ఇలా వెళ్తున్న కబ్బడి అర్జునుడితో యజ్ఞకర్మ కుశలుండైన యాజ్ఞవల్క శిష్యుండు అర్హ విధానంబులకై మాననీయ విప్రజనం ఇలా వెళ్తున్న అర్జునుడితో పాటు ఈ యజ్ఞములు చేయించడంలో మంచి తెలివితేటలు ఉన్నటువంటి యాజ్ఞవల్క శిష్యుడు ఆయన ఇంకొంతమంది బ్రాహ్మణులతో కలిసి వెళ్తున్నాడు. వాళ్ళు కూడా బలంతో వెళ్తున్నారు, అర్జునుడి బలం అవుతున్నారు. వాళ్ళు ఏది యజ్ఞములు ఇవన్నీ చేయించడంలో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి. ఎందుకంటే కొంతమంది వెళ్ళాలి, మరి రాజుకి ఎప్పటికప్పుడు ఆ వార్తలు చేరేస్తూ ఉండాలి కదా, రాజుకి ఎప్పటికప్పుడు ఈ వార్తలు చేరేస్తూ ఉండాలి. మరి లేకపోతే ఏమవుతాడు రాజు? అది సరే. కాబట్టి ఈ యజ్ఞములు చేయించడంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఆయన వెళ్ళాడు. పరమ తురంగంబు చూసారా, ధరణి ప్రదక్షిణ రూపంబుగా తిరుగుతుంది. అది ప్రదక్షిణ రూపం. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి ప్రదక్షిణ రూపంగా తిరుగు, అంటే క్లాక్ వైజ్. ఉత్తరాభిముఖం అది మొదటి నుంచి ఎలా అయింది, ఉత్తరం వైపుకి వెళ్ళింది. అల్లా నల్ల నరుగుతున్న అలా వెళ్తూ ఉంటే అర్జునుడు అనుసరించి పాలన పరుగుచు పాలనా పరుండగుచు అంటే దాన్ని రక్షిస్తూ ప్రవర్తింప త్రిగర్త దేశమునకు. ఇది త్రిగర్త దేశం. ఈ అర్జునుడికి త్రిగర్తలకి పడదు. మొత్తం యుద్ధంలో అసలు అర్జునుడి అటెన్షన్ అంతా డైవర్ట్ చేసిన వాళ్ళందరూ ఈ త్రిగర్తలే. అసుశర్మ, నేను అర్జునుడిని చంపితే కానీ నిద్రపోను అని అలా వాడు ఆయన తీసుకెళ్లిపోవడం వల్ల ఈయన పద్మవ్యూహం పల్లె. అది ఆ త్రిగర్త దేశం వచ్చి వాళ్ళు దీన్ని కట్టేస్తారు. వాళ్ళకి అసలే పడదు కదా.
అప్పుడంటే ఇంకా కొంతమంది మిగిలారుగా, మొత్తం అందరూ చావలా, కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళు త్రిగర్త దేశం వచ్చిందిరా అర్జునుడు పైగా అర్జునుడు వచ్చాడు. ఇంకెవరన్నా వస్తే వాళ్ళు వదిలేసేవాళ్ళు. ఇది ఎప్పటి నుంచి అసలు వీళ్ళకి ఆ ఉత్తర గోగ్రహణం నుంచి. నిజానికి ఉత్తర గోగ్రహణంలో భీముడు వెళ్ళాడు, మరి వాళ్ళకి ఎందుకో తెలియదు కానీ అర్జునుడి మీద కోపం. సరే చెప్పాడు అర్జునుడు, వద్దురా బాబు, మీ నాన్నలందరూ చచ్చిపోయారు, ఎందుకురా ఇప్పుడు మీరన్నా బతికింటారు, నన్ను ధర్మరాజు చెప్పాడు యుద్ధానికి వెళ్ళొద్దని, మళ్ళీ జన్మనష్టం అయిపోతుంది అన్న, వద్దురా అని చెప్పాడు. మనకేదో సామెత చెప్తారు, అత్తగారు మీకు చెప్తే వినే మాయరోగం లేదని, అలా మన వాళ్ళకి చెప్తే వినే మాయరోగం లేదు, మనం ఏం చేస్తాం చెప్పండి. తర్వాత అర్జునుతో త్రిదర్శివాదులు యుద్ధము చేయుడా. శేషపద్యం. ఉద్ధతులై త్రిగర్తోర్వరాపతి, అది ఉద్ధతులై త్రిగర్తరోర్వరాపతి అంటే త్రిగర్త అనే దేశమునకు అధిపతి. ఉద్ధతులై పొగరుతో పుత్ర పౌత్రుల యశ్వంబు పట్టువారు. ఈ త్రిగర్త దేశపు రాజు చచ్చిపోయాడు, ఇది భారతదేశం, కానీ ఆయన కొడుకులు ఆయన మనవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు మా తాతయ్యని మా నాన్నల్ని నువ్వు చంపేస్తావా, నిన్ను మేము పట్టుకుంటామని వీళ్ళు పట్టుకుంటారు. కొంతమందికి అండి ఎన్నిసార్లు బుద్ధి వచ్చినా బుద్ధి రాదంతే. పట్టువారుగా పూని తేరుల కడు రయంబులు తోలుకుని, అరే అశ్వ వచ్చిన తర్వాత దీన్ని పట్టేసుకోవాలని వాళ్ళందరూ రథాలను సిద్ధం చేసేసుకుని చాలా వేగంగా తీసుకెళ్ళి ఇక అర్జాన్ని పట్టేశారు. త్రిగర్త దేశం దాటి వెళ్ళకపోవడం. అడ్డముగా వచ్చు కోలు తలుపు అంటే అడ్డముగా వచ్చేటువంటి కోలు తలుపు ఒక భయంకరమైన ఆలోచనతో అలుకగా నరుడు అన్న ఆనతి వాళ్ళందరి మొహాలు చూశారు. ఆనతి తలచి అన్న యొక్క ఆజ్ఞని గుర్తు పెట్టుకున్నాడు. పేద్దామని గాంధీ చేయకెళ్ళిన వాడే అన్న ఆజ్ఞాపించాడు, నాయన సాధ్యమైనంత వరకు యుద్ధం చేయకురా బాబు. ఆ రాజకుమార వర్గంబుతోడ ధర్మజు అశ్వమేధంబునకు అపకారమాచరించడం. నాయన త్రిగర్తులారా, ధర్మరాజు గారు ఇది సత్యము ధర్మము పాప ప్రక్షాళన కోసము ఈ యజ్ఞం చేస్తున్నారు, లోక శ్రేయోదాయం కోసం, అన్ని లోకములకు శ్రేయస్సు కోసం చేస్తున్నారు నాయన. అటువంటి ఈ అశ్వాన్ని మీరు ఆపడం పాపం, చేయకండి, వదిలేయండి, వెళ్ళిపోండి. అదియుగాక ఏమో మీరును బాంధవం ఎసగమెసగా, మీకు మాకు బాంధవ్యం ఉందయ్యా. సరే ఆ కౌరవుల పట్టాన మీరు వెళ్ళారు, నేను అప్పుడంటే యుద్ధం చేశాను, ఇప్పుడు ఆ కౌరవులే లేరు, ఎందుకు నాయన మీకు నాకు ఈ శత్రు. నడుచుటప్పదే పగదరు, బాంధవ్యంతో ఉందాం, మనకి పగయ్యేలా చక్కగా చెప్పాడు చూసారా, మనకి పగయ్యాలయ్యా, అయ్యా బాంధవ్యం చేసుకుందాం, బంధుత్వం ఆల్రెడీ ఉంది, ఇంకా బంధుత్వం కలుపుకుందాం మనం. అనంగా వారు సూర్యవర్మ నామకుడగు సూరతమ కుమారుడు. ఈ సూర్యవర్మ ఎవరు? వాడు సూరతమ కుమారుడు అంటే వాడు పెద్దవాడు. సూరతమ కుమారుడు సూరతమ కుమారుడు అగ్రాణి అంటే సూర్యుడు అనేటువంటి కుమారుల్లో పెద్దవాడు ఎవరు? ఈ సూర్యవర్మ. వాళ్ళలో పెద్దవాడు సూర్యవర్మ. అగ్రాణి కాగా ఉదారలీల చనపతి కాగా చంపకమాల కవిసిన వారితో మరియు కబిసిన వాళ్ళు మళ్ళీ వచ్చారు, వాళ్ళు మళ్ళీ వచ్చారు ఉన్నారు. అప్పుడు కబడ్డీ మళ్ళీ ఇలా అంటున్నాడు వాళ్ళతో. దయాధుర ప్రమణుడు అంటే దయతో నిండిపోయినటువంటి మనసు కలిగిన వాడు,
అజాత శత్రుడు అజాత శత్రుడు, ఆయనకి శత్రుత్వమే లేదయ్యా అసలు. ఇంతవరకు ఆయనకి ఎవరు శత్రువు పుట్ల. మీరు ఆయన శత్రువు అనుకున్నారేమో కానీ ఆయనకి ఎవరితోనూ శత్రుత్వం లేదు. తురంగమ రక్షకు తురంగమ రక్షకు, తురంగాన్ని రక్షకాలను పంపించేటప్పుడు భూప వితతి నెల్లను భూప వితతి నెల్లను తెగియే తెగియే భారత భారత యుద్ధమునందు యుద్ధములు. ఆయన భారత రణంలో, కురుక్షేత్ర రణంలో రాజులందరూ చనిపోయారు. ఈ మిగతా రాజలోకాన్ని మనం సంపదనాయ ఆద్యం నువ్వు అసలు యుద్ధమే చేయవద్దు, యుద్ధం చేయదు నివార్య పరిస్థితుల్లో తప్ప అని చెప్పారు ఆయన. ఎవరు? దయగలిగిన మా అన్నయ్య అజాతశత్రుడు, మా ధర్మరాజు. బాలురం ఆలురంతిగిరివదింప కాదు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఎవరు? అలా చనిపోయినటువంటి వాళ్ళ కొడుకులు మనవళ్ళేగా. కాబట్టి మీరు బాలురు, చిన్నపిల్లల్ని చంపడం మంచిది కాదు. వద్దన్నాడు, యుద్ధం వద్దన్నాడు. కృప తిన్నతనం బెసంగా ఆయన దయతో, తిన్నతనము అంటే స్ట్రైట్ గా, మంచితనంతో నువ్వు వాళ్ళని మంచి మాటలతో వాళ్ళకి నడిపించి, వాళ్ళకి నచ్చజెప్పి యుద్ధాన్ని రక్షించునైనా అర్జునాన్ని మా అన్నయ్య చెప్పాడయ్యా. వద్దునైనా యుద్ధం వద్దు, అశ్వాన్ని వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు అర్జునుడు. చంపకమాల అవినయ వృత్తిని. అప్పుడు వీళ్ళు అవినయ వృత్తి అంటే వినయములి ఈ త్రిగర్తులు అశ్వమునకు అడ్డము వచ్చరేని నీవు బాంధవము తలిర్ప పలికి అది అవినయ వృత్తి. వాళ్ళు ఇంకెవరైనా కూడా ఇన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు వినయము లేకుండా అశ్వానికి అడ్డు వస్తే అప్పుడు నువ్వు వాళ్ళకి మనకున్న బంధుత్వాన్ని చెప్పు. మేము మనం బంధువులను రా, అప్పుడు ఎందుకో కొట్టుకున్నాం, వదిలేరా అని చెప్పేసి అని తప్పక త్రోము, యుద్ధాన్ని నివారించి కింకమాను, వాళ్ళ మీద అలుక, వాళ్ళ మీద కినుక, వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు నాయన అర్జున. నన్ను ఇంతటి వాడిని ఇంత మాట్లాడారా అంటే అంటాడు వాడిపోతాడు. వాడు ఎవడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? వాళ్ళ తండ్రులు తాతలే మన చేతిలో చనిపోయారు. ఇప్పుడు పిల్లల్ని చంపడం మంచిది పద్ధతి కాదు కదా. నీకు వరుసగా మామయ్యని అవుతానరా, లేదా నీ వరుసగా తాతయ్యని అవుతానరా, ఏమిట్రా నీకు నాతో యుద్ధం? అదే అశ్వాన్ని వదిలే అయినా అని చెప్పు. అన్న వచన వృత్తి నాదగు మనంబునను నెక్కొని ఉనికి చేశాను. మా అన్నగారు చెప్పిన మాటలు నా మనస్సులో బాగా నాటుకొని ఉండటం వల్ల ఆహవమునకు వల్ల నేను యుద్ధానికి సిద్ధపడలేదు. ఇప్పుడు నేను ప్రియంబులు కావోకో మీకు, ఎరా మీకు ప్రాణాలంటే తీపి లేదా? నాతో మీకు యుద్ధాన్ని చదివిపోతారా? నటలాక్షుణ్ణి ఎదిరించినటువంటి వాణిరా, నాతో మీకు యుద్ధం ఏంటి? మీకు ప్రాణాల మీద తీపి లేదా అన్నాడు అర్జునుడు. చంపకమా వలవదు పొండు యుద్ధం రెండ్రా పొండనంగా నిలువంబడక వాళ్ళు నిలవకుండా ఏపున విజృంభించి సూర్యవర్మ అబద్ధమన్నాడుగా. సూర్యవర్మ ఉంటాడు వీడు. అబ్బలియుని మీద, ఆ బలవంతుడైన అర్జునుడి మీద ఒక క్రూరమైనటువంటి వాడైనటువంటి బాణముల వరుస వేసేసాడు అర్జునుడి మీద. చింపయమ్మల వాటిని అన్నింటినీ చేశాడు చిప్ప. ఆ చిప్ప అంటే ఇలా అర్ధచంద్రాకారం లాగా చిప్పలాగా వస్తుంది కదండి, ఏం తిరగండి. చిప్ప ఎలా ఉంటుంది? కరెక్ట్ ఇలా అర్ధచంద్రాకారం. ఈయన అర్ధచంద్రాకారంతో వాడు వేసిన బాణాలన్నీ మధ్యలోనే ఉంచేశాడు అర్జునుడు. ఎర్ర నవ్వు తన మోము తమ్మికి లేత ఎండ జరిగింది. అప్పుడు మీతో నాకు యుద్ధం
చెప్తే ఏమన్నారా అని ఒక చిరునవ్వు వచ్చింది. అది ఎలా ఉందంటే ఆ అర్జునుడు ముఖాన్ని ఉన్నటువంటి చిరునవ్వు లేత ఎండ అంటే సూర్యకిరణాలు అప్పుడే పడుతూ ఉంటే వికసించిన పద్మం లాగా ఉంది ఆయన ముఖం. అంటే కొంచెం కోపంగా కూడా వచ్చింది ఆయనకి. ఆ కోపముతో చిరునవ్వు వచ్చి ఆ చిరునవ్వుతో ఆ ముఖపద్మం వికసించింది. అసలు కవిత ఆ చమత్కృతి చూసారా? ఇది ఆస్వాదించలేని జీవితాలు కూడా జీవితాలనే మీరు అనుకుంటున్నారా? మరో తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా. మనిషి తర్వాత కాస్త కళాపోషణ. చెలువము చెన్ను వింతలుగా చేయగా ఆ విజయుండు ఓ జనమేజయ ఆయన ముఖం వికసిస్తుంది. ఇది లేత ఎండ మీద లేత ఎండ మీద పద్మం మీద పడేటప్పటికి అది అప్పుడే ఇలా వికసిస్తుంది. అలాగే ఈయన మీద కొంచెం చిగురు కోపం ఉత్తరించింది. దానితో చిరునవ్వు ఈయన పొక్కపద్మ. సూర్యవర్ముని తమ్ముడు సూరవరుడు. వీడు సూర్యవర్ముని తమ్ముడు సూరవరుడు. వాడు సూరవరుడు మంచి సూరంలో వాడి పేరు కేతవర్ముడు. వీడు కూడా సూర్యుల్లో మంచి శ్రేష్ఠుడు. కేతవర్మ గాంధీవిపై శాతబాణ వృష్టి అంటే పదునైనటువంటి బాణముల వరస కురిపించాడు అర్జునుడి మీద. ఉత్తర వేగమొప్ప అన్న కడచి పెట్టడరి. అంటే అన్నని దాటి అన్న యుద్ధం చేస్తున్నాడు అని అన్నని దాటి వీడు వచ్చి చాలా పదునైన బాణాలు అర్జునుడి మీద వేశాడు. వేస్తే అప్పుడు అర్జునుడు చంపకమాల అతని ముందుగా నేయుటయు అతని నొందుగా అతని నొదుంగ వేయుటయు అతని ఒదుంగ వేయడం అంటే ఒక బాణంతో వేసేసాడు. ఎలా వేశాడు? ఒదిగిపోయేటట్టు వేసేసాడు. అంటే వాడు తొలగిపోయాడు కేతువర్మ. అప్పుడు అతని తమ్ముడు అంటే కేతువర్మ తమ్ముడు చండ విక్రమోత్సతి భయంకరమైనటువంటి విక్రమముతో వచ్చినటువంటి పొగరు వల్ల ధృతవర్మ నాముడు వాడి పేరు ధృతవర్మ నాముడు అతి దారుణ సాయక పంక్తి సత్వరాగతి అంటే చాలా వేగముగా చాలా దారుణమైనటువంటి శరపంక్తి అంటే బాణముల వరుస సత్వరాగతి పరమ చేయొచ్చు. అంటే చాలా వేగముగా అర్జునుడి మీద వేస్తూ పృథా అంటే కుంతి కొడుకుని తాకిన మెచ్చు వచ్చి యతిరథవర్యుడు మెచ్చు వచ్చి అర్జునుడు మెచ్చుకున్నాడు. బాగుందిరా, నిజంగా ప్రతి వీరులను మెచ్చుకోవాలని ధర్మం. అప్పుడు తదంగములు వేయగా ఈయన ఏం చేశాడు? అప్పుడు తదంగములు ఆయన మనస్కరించాల. ఎందుకంటే చూసి చిన్నపిల్లలాగా ఉన్నాడు కానీ చాలా మంచి. మనకి అందరూ ఆహా నీ రూపం కోపం ముచ్చటగా ఉందిరా బాలక, పేరు చెప్పి శరణు గారు రా బతికిపోతావు. వాడు చూస్తే చాలా ముచ్చటగా ఉంది. వాడేమో రా దాన్ని నాకు అని బాణం తీస్తున్నాడు చిన్నపిల్లాడి మీద. కానీ వాడి ఆ రూపము ఆ కోపము ఆ వేసే తీరు ఈయన మెచ్చుకున్నాడు. శభాషరా ధృతవర్మ బాగా వేస్తున్నావు కానీ నేను వేస్తే వెళ్ళి అని చెప్పి మనస్కరించట్లా అర్జునుడు. శరములు త్రుంప అతని మీదకి వెళ్ళకుండా అతను వేసిన బాణాలు మాత్రం దుంచేశాడు. ఈయన దగ్గర రాక
అతడు వ్యసం చాలా వేగంతో ఆ ధృతవర్మ బలు నారసములు నిగిచ్చే పలునారసములు నిగిచ్చే అన్న రూపము ఆ? అన్నరు అన్నరుపై అన్నరుడు అన్నరుడు అంటే అర్జునుడు నారస బాణాలు వేశాడు 8 వేస్తే ఆ బలిష్ఠుడు మనంబర కొండక బలిష్ఠుడు మన్నుముఖ కొండక అప్పుడు మనసులో కొంచెం కొండక ఒకనొక కోపం వచ్చింది ఒకానొక కోపం ఈ ఒకానొక అంటే మీరు దాన్ని నిర్వచించలేరండి ఎప్పుడైనా సౌందర్య గారు చదివారే కరుణ కాచిదరుణ అంటారు ఆవిడ కరుణ ఎటువంటిదంటే కాచిదరుణ అంటే ఒకానొక అయినటువంటి అరుణం అది ఎర్రగా ఉందని చెప్పాలి ఆయన అది ఒకానొక అరుణ సాహిత్యము మీరు ఆస్వాదించగలిగితే కానీ మంత్రాలు కూడా మీరు ఆస్వాదించలేరు ఎందుకంటే ఇవి మంత్ర సన్నిభములు అందుకే కొండొకాలు అంటే ఒకానొక కోపం రావడం ఏంటండి వాడికి ఏమో కోపం రాబుద్ది కావట్లా ఇప్పుడు ఆయనకి నిజంగా కోపం మీద కోపం వస్తుంది ఆయనకి వీడిని చూస్తే ముచ్చటగా ఉంది వీడేమో వదలట్లా అప్పుడప్పుడు చూడండి వాడి మీద కోపం రాదు కానీ వాడి ముండి పట్టుదల చూసి కోపం వస్తుంది మరి మన మీద మన కోపం వస్తుంది మన కోపం మీద కోపం వస్తుంది ఇప్పుడు అన్ని మీద కొండొక కాల్చి అల్కపుట్టి నరవర సూతి పేరురమన 10 తూపులు గుచ్చి ఆ నరవరుని సూతి అంటే నరవరుడు ఏం చేశారప్పుడు రాజు పొట్టు రొమ్ము మీద 10 బాణాలు కొట్టు 10 తూపులు దానికి 10 తూపులు ఇట్లా గుండెల్లో కూర్చాడు వాళ్ళ శరీరాలు ఏమిటో మీరు చూడండి 10 బాణాలు ఇలా గుచ్చితే వాడు దానికి తెరలక మరలక వాడేమో భయపడలేదు వాడేమో భయపడలేదు వాడు ఇలా నిలబడ్డాడు తెరలక మరలక వదలక కదలక అలా నిలబడి ఉన్నాడు ఎవరు ఆ ధృతవర్మ పేరే ధృతవర్మ ఆ కుమారుడును తీవ్ర శరంబుల బాగా తీవ్ర శరములు అర్జెంట్ల గాంధీవాన్ని పెట్టుకుంటాడుగా ఇక్కడ కొట్టాడు అంటే పట్టుకోవడానికి వీలు లేనట్టుగా మొట్టమొదటిసారి అర్జునుడు గాంధీవాన్ని వదిలేశాడు అంత భారత యుద్ధంలో కూడా ఆయన ఎప్పుడు వదల్లా పట్టేటప్పటికి ఇలా పట్టుకోలేకపోయాడు గాంధీవం కింద పడి ఆట ముష్టి సడలి మీరు ఇలా పట్టుకున్నారు కదండి ఇలా పట్టుకుని ఇక్కడ దెబ్బ కొట్టారు కూడా ఏం చేస్తారు ఇట్లా వదిలేస్తారు అది కింద పడిపోయారు ముష్టి సడలి చోద్యము కానీ ఆశ్చర్యం గాంధీవము ఎలా పడింది గాంధీవం కింద పడిపోయింది అసలు అర్జునుడి చరిత్రలో ఎప్పుడు జరగలేదు అర్జునుడి పోరాట చరిత్రలో ఎప్పుడు జరగదు ఎన్నో యుద్ధాలు చేశాడు ఉత్తర గోగ్రహణం అప్పుడు ఆయన ఒక్కడు అక్కడ ఎంతమంది ఉన్నారు అక్కడ భీష్మద్రోణ కృపాది ధన్వనికరాభీలంబు దుర్యోధన గ్రీష్మ జ్వాల స్ఫారాపిరము అటువంటి వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు కూడా భారత యుద్ధంలో యుద్ధం చేసినప్పుడు కూడా ఎప్పుడు చెయ్యి బ్లాక్ వదిలిపోవడం లేదు అటువంటిది కొట్టేటప్పటికీ గాంధీవం కింద గాంధీవం ఇలా పడి గాంధీవం కింద పడిపోయేటప్పటికి ఆ త్రిగర్త బలము దశలు చెలగనార్చ గాంధీవం కింద పడిపోయారు ఆ ధృతవర్మ అని తిక్కులు పిక్కటిల్లాగా ఆ త్రికర్త సైన్యం బాగా అరుపులు వేసి ధృతవర్మకి జై అంట అందు చేయంగల యోధులు కుమారవర్యుని అవులతో అందులో కొంచెం యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఏం చేశారు ఈ కుమారుణ్ణి కొంచెం పక్కకి నెట్టి వాళ్ళు వచ్చారు ఎవరు అందులో కొంచెం యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఈ ధృతవర్మని కొంచెం వెనక్కి నెట్టి వాళ్ళు ముందరకు యుద్ధానికి వచ్చారు తేటగిరి ఇంద్రధనవు చందంబున ఎసగ మెసగు గాంధీవము పాటు వాళ్ళు అంటున్నారు అందరూ ఇంద్రధనుస్సులాగా ఉందిరే చాలా వెలిగిపోతూ ఉంటుంది ఆ గాంధీవం యొక్క పాటు
అర్జునుడికి తన్ని తిట్టినా ఆయన ఊరుకుంటాడు, కానీ గాంధీవాన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకోలేడు. ఇది ఆయన ప్రతిజ్ఞ. ధర్మరాజునే చంపడానికి వెళ్ళిపోయాడు ఈయన, మనం విన్నాం ఇది కర్ణపర్వంలో. కాబట్టి ఈ గాంధీవము పాటు కంటిని ఇవాళ ఏకదాడి చేయడం ప్రారంభించారు. అందుకే తాత్కాలిక విజయానికి మనం పొంగిపోకూడదు. కాబట్టి గాంధీవం పాటు కంటే ఇంద్రధనుస్సు లాంటిది. చండ విక్రమాభిరాముండు గాంధీవి, చండ విక్రమాభిరాముండు గాంధీవి, అన్న పలుకులకు మహోగ్రత సూప వర్ణండు ఉగ్రతూపు. అప్పుడేంటే చండ విక్రమాభిరాముడు గాంధీవి అనే పేరుంది కదా. ఈయన పాపం ఇప్పుడు తన అన్న పలుకులకు అంటే తన అన్న మాటలు పాపం ఇప్పుడు వాళ్ళ అన్న ఏమన్నాడు, యుద్ధం చేదిరా. అందుకని ఇప్పుడు ఆయన యుద్ధం చేయలేకపోతున్నాడేమో అని నవ్వాడు. సరే, ఒక్కొక్కప్పుడు మన మంచితనం కూడా ఎదుటి వాళ్ళకి హాస్యాస్పద అవుతుంది. ఇట్ బికమ్ ఏ లాఫింగ్ స్టాక్. మా అన్న చెప్పాడుగా యుద్ధం చేద్దని, పాపం అందుకనే మనవాడు యుద్ధం చేయలేకపోతున్నాడు అన్న వాడు రెచ్చిపోతాడు, దరిద్రం వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఏమాత్రం బుద్ధి ఉన్నవరే, మన తాతలు తండ్రులు ఆయన ఎదుర్కొన్నా నిలబడలేకపోయారు. మనం ఎంతమంది, పైగా అప్పుడు వాళ్ళలో వేలల్లో ఉన్నారు ఆ సంఖ్యలో. ఉండద్దు ఉన్నదండి, మనకి విందే చెప్తే వినిమాయరం లేదుగా. నిక్కపు కింక వచ్చిన అని నొసలు కనుచూపు. నిజమైనటువంటి కోపం వస్తే యుద్ధంలో ఆ నొసలు కనుబొమ్మలు ముడిపడతాయి. వింటి పాటు అక్కట రిక్తపోవుని. ఇలా తన పళ్ళు కింద పడేస్తే అది వృధా పోతుందా? అది వృధా చేస్తున్నా. దృపదాత్ములు తెగటార్చునితడు. ఇతను ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు వీడు ఊరికే ఊరుకోడు. ఎందుకంటే తన గాంధీవమును కింద పడేసినట్టు వల్ల వచ్చిన కోపంతో ఈ త్రిగర్త దేశపు రాజులందరినీ తెగటార్చేస్తాడు, నరికి అవతల పారేస్తాడు, చంపేస్తాడు. ఇందొక్కడు త్రెక్కడు, ఒక్కడు కూడా మిగలడు ఇక్కడ. మన ముప్పని చూడగనే. అందుకని మనము అది చూస్తూ ఊరుకోవడం ఎందుకు, ఎదురు చూస్తూ ఎందుకు? ఈ అర్జునుడు గాంధీవము తీసుకునే లోపలే మన అర్జునుడు చెప్పారు అనుకున్నారు అక్కడ కొంతమంది. ఎందుకంటే ఈయనకి నిజంగా అలుక వస్తే కనుబొమ్మలు ముడిపడి ఇక్కడ ఎవ్వరిని వదలడు. ఎందుకని ఆయన చేతుల్లోంచి గాంధీవం ఎప్పుడు జారిపోలేదు. ఇప్పుడు పడిపోయింది, కింద పడిపోయింది. ఆయన తిరిగి మళ్ళీ గాంధీవం చేతిలో పట్టుకున్నాడా మనం ఆయన ఏం చేయాలి. కాబట్టి ఈ లోపలే మనం ఆయన్ని చేసేయాలనుకున్నాం. మొన్న పేరుక్కున తాకుడప్పుడు ఆయన గాంధీవం తీసుకో పూర్వమే మనం ఆయనతో యుద్ధం చేయడం మంచిది. యుద్ధం చేయడం కాదు, ఆయన తెగడార్చడం మంచిది అని ఒక్కట అర్జున ఉత్కటతో అందరూ కలిసి ఒక్కసారి అర్జునుడిని ఆక్రమించిన. అటుమున్న గాంధీవంబు ఒక్కట రయమున నెత్తి. అటు ఉన్న గాంధీవము ఈయన కూడా ఏం చేశాడు, వీళ్ళు ఇలా వచ్చి ఆయన్ని ఆక్రమించుకున్న అనుకున్నా ఈయన కూడా చాలా వేగంగా ఆ గాంధీవమును ఎత్తి కోపదహనుండు, కోపం అనేటువంటి అగ్ని, అత్యద్భుత మూర్తి. అంటే అసలు ఆయన కోపం అగ్ని స్వరూపంగా వచ్చిందా అన్నట్టున్నాడు ఇప్పుడు అర్జునుడు. మండిపోతున్న అగ్నిలాగా మహాసంవర్త ప్రళయాగ్ని రూపు కట్టిందా అన్నట్టుగా ఉన్నాడు అర్జునుడు. మిక్కుటమై కడగంటి కెంపు, ఆయన కడగంటి చూపుల్లోంచి వచ్చేటువంటి ఒక విధంగా అందంగా ఉంది. ఆ కడగంటి చూపులు ఎర్రటి కాంతులు ఎలా ఉన్నాయంటే ప్రళయ కాలంలో అగ్ని కాంతులు లాగా. వచనం అభీభత్సుండు జర మాడైనప్పుడు అసలే భీభత్సుడు, భయంకరంగా యుద్ధం చేస్తాడు ఆ భీభత్సుడు. కందభద్రం పిడుగుల పడి
పెక్కొక్కట పడియనన పిడుగుల పడి పెక్కొక్కడ కొన్ని వందల వేల పిడుగులు ఒక్కమారుగా పడిపోతున్నాయా అన్నట్లుగా అను త్వరగా చేసి పటు విచికముల బాణాలు ఎలా వేసాయంటే ఒక్కొక్క బాణం ఒక్కొక్క పిడుగులాగా పడిపోతుంది. పిడుగు పడిపోతుంటే అప్పుడు మేధిని తోపద అప్పుడు ఈ భూమి మీద ఏం చెప్తామయ్యా, మొత్తం పీనుగు పెంట అయిపోయింది. అందరూ అక్కడ రథ గజ త్వరగ పట్టలు అందరూ పట 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 పడే. పాపం చూసారా, ఎప్పుడైనా దుర్యోధనుడు కూడా ఇదే మాయరోగం పుట్టింది. వీళ్ళు నన్ను బతిమాలుతున్నారంటే వీళ్ళ దగ్గర సామర్థ్యం లేదు అనుకున్నారు. కాబట్టి ఎవడైనా మనం తల వంచితేనండి, ఇది ఖచ్చితంగా ఈ రోజుల్లో కూడా తల వంచామనుకోండి, వీడికి మన సమాధానం చెప్పలేడు, అందుకని తల వంచాడు. అందుకని అనవసరంగా ఎందుకు వీడు కొడవ ఎందుకని మాట్లాడలేదు అని అనుకోరు జనాలు. శార్దూల పద్యం. ఆ ఉగ్రోద్ధతి చూసి భయపడి ఉగ్రోద్ధతి చూసి పెల్కురి అంటే భయపడి త్రిగర్తానీకములు నల్గడపారి. ఆ ఉగ్రోద్ధతి చూశారు, భయపడి ఇంతవరకు నలువైపులా పారిపోయారు అని మర్యాదగా చెప్పాడా 4 పద్యాల క్రితం. మా అన్నయ్య చెప్పాడురా, అందరూ చనిపోయారురా, ఇప్పుడు సంపత్తురా, మళ్ళీ ఇప్పుడు పీనుగు పెట్టాయి. ఆ మిగిలిన 9 కూడా చచ్చిన తర్వాత తదాప్తులు తదాప్తులేము నీపన్ తదాప్తులు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆప్తులు మేము అంటే నీ పంపు అంటే నీ యొక్క శౌర్యాన్ని మేము వర్తించాలి. నీకు భక్తితో నమస్కారం పెట్టేస్తాం. భక్తిమై చేయంగా పనిగొమ్ము నీ అశ్వాన్ని నువ్వు తీసుకో. పేర్మిగా మమ్ము చేకొమ్ము, మమ్మల్ని నీ ప్రేమ దృష్టిలో మమ్మల్ని అట్టిపెట్టు. అంటే కీప్ మీ ఇన్ యువర్ గుడ్ బుక్స్ అన్నారు. సమ్యక్ దయా శ్రీయుక్త సమగ్రమైనటువంటి దయగలిగినటువంటి ఓ అర్జున, మమ్మల్ని రక్షించు, నీ గుర్రాన్ని నువ్వు తీసుకో. ఆ త్రిగర్తులు పారిపోయాడు, బంధం మాకు మీతో యుద్ధమే అన్నారు మిగిలినవాడు. ధనుంజయుడు కాచన్ వెంటనే ఉత్తమ లక్షణం. ఆయన నన్ను కోపం తెప్పించారు అనలా, వెంటనే కోపం అంతా దిగమనుకొని వాళ్ళందరినీ ఏం బయలుదేరినా నేను మిమ్మల్ని ఏం చేయను, వాళ్ళందరినీ నేను కాపాడుతాను, నా గుర్రాన్ని పంపించేయండి, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు. అట్లు వెనుకకు నిలిచి ఎలుంగెత్తి వారలతో వెనకొనక మీరు ఇట్లా ప్రాణములు కాచుకోండి, వెనకొనక వెళ్ళిపోకుండా చెప్పాడు. ఇలా మీ విధంగా ప్రాణాలు కాపాడుకోండి. నా పంచిన పని సేయం బుద్ధిగా నేను ఆజ్ఞాపించిన విధంగా మీరు చెప్పే తెలివితేటలు కనుగొని ఉండండి. మీరు సుఖులై ఉండండి. నేను ఆజ్ఞాపించినట్టు చెయ్యకపోతే మీకు సుఖము ఉండదు, మీ ఒంట్లో ప్రాణము చెప్పాడు అని పలికి ఆ యశ్వంబు అనుసరించే అది క్రమగతి, అది ప్రాగ్జ్యోతిషపురము అంటే ప్రస్తుతం మనం కామాఖ్య అని దేని పిలుస్తున్నాం, అదే ప్రాగ్జ్యోతిషపురము పరిసరం పోయి ప్రాగ్జ్యోతిషపురం దగ్గరికి వెళ్తారు. అంటే ఒకప్పుడు నరకుడు పాలించాడు. ఆ ప్రాగ్జ్యోతిషపురం మనకు మనం పోయినా దాని తెరంగు ఆకారం. అప్పుడు దాని విధంగా చెప్తాను విన్నాను. ఎన్నోది ఇది ఎవడు చెప్పనండి, 18 దగ్గర ఆపాలి కదా. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:40 అయిందా? మధ్యాహ్నం చదువు, ఇప్పుడేమో ఊళ్ళు చదువుకో. 27 భగదత్త తనయుండు అదిగో అక్కడ ఆ ప్రాగ్జ్యోతిషపురంలో భగదత్తుడు
ఈయనకి భగవంతుడు పడదు బాబు. ఆ భగదత్త తనయుండు బహుగర్వంబున వాడు కూడా మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. భగదత్త తనయుడు బహుగర్వంబున గొప్పదైన గర్వంతో బాల్య సిద్ధంబగు లౌల్యమునను అది బాల్య సిద్ధంబగులు అంటే ఆ బాలుడికి సహజంగా ఉండే లౌల్యం. మా నాన్న చంపేస్తాడు వీడు కాబట్టి నేను వీడితో యుద్ధం చేస్తాను. మా నాన్న అంతటి వాడు పోయాడు రా, నేను చేయకూడదని బుద్ధి ఎందుకు బాల్యానికి ఉన్నది కదండి. కాబట్టి అందుకే బాల్య సిద్ధమైన లౌల్యములు ఆ బాలుడికి సహజమైనటువంటి ఆ లోలతతో వీడు ఏం చేశాడంటే పురి నిర్గమించి ఊరు వదిలేసి అంటే ఆ తురంగము వెలిపించి అదే ఆ ప్రాగ్యోతిపురం వరకు రాలా, ఈయన బయటకు వచ్చేసి ఆ తురంగము వెలిపించడం అంటే దాని రక్షణ బయటికి చెప్పించి దానికి ఆల్రెడీ రక్షణ ఉంటుంది. వాడు దాన్ని పట్టుకుని తీసుకుపోదాం అనుకున్నాడు. కొనిపోవగా కాంచి అది చూసిన అర్జునుడు గాంధీవము సజ్జముగా చేసి గాంధీవం మళ్ళీ దాని అల్లితాడు కట్టాడు. దాన్ని సిద్ధం చేసి వాలమ్ములొక్కట కుమారుని మీద పెక్కు కొరియా వాలములు బాగా పదునైన బాణాలు అనేక బాణాలు ఆ కుమారుడి మీద వేస్తే వజ్రదత్తుడు ఈ భగదత్తుడు ఈ కొడుకు పేరు వజ్రదత్తుడు నవ్వ వాడు బాధపడ్డాడు. బాధపడి నవ్వ తనికిన బాగా బాధ ఎక్కువైపోయింది. బాధ తనికిన దాని నచట తిగ త్రావి సత్వరంబుగా దాన్ని అక్కడ వదిలిపారేసి ఈ బాధ బాగా ఎక్కువైపోయి వీడు ప్రాగ్యోతిషపురంలోకి పారిపోయాడు వజ్రదత్తుడు. ఎవరు ముందు కాబట్టి ఎప్పుడు నీ బలాబలాలు తెలుసుకుని యుద్ధం చేయాలి. అటు సొచ్చి అప్పుడు వెళ్ళి వీడు ఊరుకున్నాడా? వీడు ఊరుకోలే. బుద్ధి అప్పుడు ఎందుకు వస్తున్నాడు మనకి? అటు వచ్చి వీడు వెళ్ళిపోయి పారిపోయి వెళ్ళి ఒక సామజము అంటే ఒక ఏనుగుని పన్నగా పంచి అంటే ఏనుగుని మంచి పంపించాడు. ఎందుకంటే ఈ భగదత్తుడికి గజబలం ఎక్కువ. దాని పంపించి బలము చలము వేకయునప్ప అంటే వీడి బలము ఇప్పుడు పెద్ద బలం ఉంది. ఇప్పుడు గుర్రం ఎక్కొచ్చాడు. గుర్రం కాదు, ఏనుగు ఎక్కొచ్చాడు. అదే ఏనుగైతే చేస్తుంది. వాడి బలము, వాడి యొక్క చలము, వాడి యొక్క ప్రయత్నము చాలా పట్టుదలగా ఏమైనా సరే అర్జునుడికి గెలవాలని ఉద్దేశంతో వచ్చాడు. అన్నరు తాకి శాతఘన సరంబులు పరగించే చాలా పదునైన శాతం అంటే పదునైన గొప్ప బాణాలు ఆయన అర్జునుడి మీద వేశాడు. ఇప్పుడు గుర్రం ఏనుగు మీద వచ్చి సరే కందపద్యం నడుమన వాణి పార్థుడు కొడిగనేయ అలా వాడు వేసినటువంటి పరమ బాగా బాణేమానుడు తన వరకు రాకపోయినా మధ్య మధ్యలో పొడి చేశాడు. చేసి కనలి భూపకుమారుడు ఇలా చేసినప్పటికీ ఆ భూపకుమారుడు ఆ భగదత్తుడు కొడుకు వజ్రదత్తుడు చాలా కోపం తెచ్చుకుని అడరించి దోమరంబులు కడు పెక్కువి మిడత కదుపు గతి ఆయన ఏం చేశాడు? అప్పుడు కోపం వచ్చి ఆయన ఏం చేశాడు? కొన్ని తోమరములు చిళ్ళ కోళ్ళు అంటే ఆయుధం. తోమర చిళ్ళ కోళ్ళలు ఎలా వేశాడు ఈయన మీదికి? మిడుత కదుపు గతి అంటే ఒక మిడుతల దండు. మిడతలు వచ్చినప్పుడు అవి 1, 2, 3 కొన్ని వందలుగా వచ్చేస్తాయి మిడతల దండు. అలా ఈ తోమరాలు వందల సంఖ్యలో అర్జునుడి మీద వేశాడు. 1, 2 కాదు, కొన్ని వందల సంఖ్యలో అర్జునుల మీద ఆ తోమరం వేశాడు. వేస్తే ఆట వెళ్ళదు. అనల శిఖలు పోని అమ్ములగమి వాని రూపుమాపి ఈయనేం చేశాడు? అగ్ని శిఖల
అనిపించేటువంటి తన బాణాలతో ఈ వందల కొలది తోమరాలని మధ్యలోనే వాటి రూపుమాపేశాడు అర్జునుడు. మాపి నరుండు అన్నరుండు వాడి లేని దొడ్డ తూపులు ఏనింటి వాడి లేని దొడ్డ తూపులు ఏనింటి తోడి ఏనింటి తోడి రాచ కొడుకు నేసే రాచ కొడుస్తాడు. ఈయన వేసి ఏం చేశాడు? మంచి 5 బాణాలు, ఎటువంటివి? కొంచెం పెద్ద బాణాలు వేశాడు. ఎవరి మీద? ఈ రాజు కొడుకు మీద. ఇవి వాడి మీద పడ్డాయి. వీడు కింద పడిపోయాడు, వీడి మీద పడిపోయాడు. అక్కడ వజ్రదత్తుడు మహాదేవ్ అయిపోయింది. అలా ప్రాగ్జ్యోతిష్పురం అక్కడ అయిపోయింది. తర్వాత కందపద్యం కూలియో ఏడంబోవక అంటే వాడు భూమి మీద పడిన తర్వాత కూడా వెనక్కి తిరగకుండా వజ్రదత్తుడు బాలుడు రయమారక బంతిపై అప్ప ఏనుగు మీద ఉన్నవాడు కింద పడ్డాడు. వీడు కూడా అంతే వేగంతో ఇలా ఆ ఏనుగు మీదకి దూకాడు. మళ్ళీ వజ్రదత్తుడు దూకి దోర్లీల మెరయ నరు పటు శర జాలంబల వదివే గగన చెరులు కూడా ఏమిరా నీ మొండితనం ఏమిట్రా బాబు? వెళ్ళి ఆ నరుణ్ణి అనేకమైనటువంటి పట్టు, అలా వేగము, అలా పదులు కలిగినటువంటి బాణములతో కప్పేశాడు. ఇది చూసి అక్కడ పైన వాళ్ళు కూడా అర్జునుడితో ఇంత యుద్ధం చేస్తున్నాడు నువ్వు అనుకున్నారు. చంపకమాల అతడును తీవ్ర బాణముల భగదత్తు తనూజు దంతి ఆవృతముగా చేసి ఆయన కూడా ఏం చేశాడు? పరమ తీవ్రమైన బాణంతో ఈ భగదత్తుడి కొడుకు ఎక్కినటువంటి దంతి అంటే ఏనుగుని ఆవృతం చుట్టేశాడు తన బాణాలతో ముందర ఏనుగుని చుట్టేసి అట్లు పృథ్వీవరనందన ఏమి చెప్పుదు? శతమఖ పుత్రుతోడ శతమఖుడు పృథ్వీవరనందన, ఆ పృథ్వీవరనందనుడు అంటే రాజా. ఈ శతమఖ పుత్రుడు అంటే ఇంద్రనందనుడు, ఇంద్రవర ప్రసాది అర్జునుడు దివసత్రయము 3 రోజులు యుద్ధం చేశాడు. అదేం తక్కువడు కదండి పాప వజ్రదత్తుడు. దివసత్రయం పృథివీ వరనందన ఓ జనమేజయ, భూపతి ఎక్కడ ఓ జనమేజయ ఏం చెప్పనయ్యా? 3 రోజులు చేశాడయ్యా వాడు యుద్ధం. 3 రోజులు ఆ ప్రాగ్జ్యోతిషపురాధినిధుడైనటువంటి ఆ వజ్రదత్తుడు తన తండ్రిని చంపాడన్న కోపంతో. తర్వాత అద్భుతమెసంగా చతుర్థ దినమున 4వ రోజున ఆయన చనిపోయే వరకు, 4వ రోజు చివరికి కూడా చేశాడు. 3 రోజులు కంప్లీట్ చేశాడు. 4వ రోజు అయిపోతుంది అనగా, అంటే సూర్యాస్తమయం అయిపోతుంది అనగా కూడా యుద్ధం చేసి చనిపోయాడు. ఎవరు? ఆ వజ్రదత్తుడు. తర్వాత తగియేడు సమయంబున ఆ సమయం ఆట వెళ్ళదు. ఆ కుమారుడు ఏచి 4వ రోజు ఆఖరు చెలరేగి అర్జున ఏను కలుగ నీకు ఎందు పోవచ్చు? నేనున్నగా నిన్ను ఎక్కడికి పోనిస్తాను అర్జున, నేను పోనివ్వ. 4వ రోజు వృద్ధుడైన వాడు కావున తండ్రి సమస్య. మా నాన్న కొంచెం వృద్ధుడు కాబట్టి నీ చేతిలో మా నాన్న చనిపోయాడు. నేను నిన్ను వదలను అర్జున. అట్లు నన్ను సమతే వేళ అంటే మా నాన్న చంపినట్టే నన్ను కూడా చంపేద్దాం అనుకుంటా. నేను పోనివని అర్జున, నేనుండగా నువ్వు ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోలే అన్నాడు వజ్రదత్తుడు. పోనండి ఇంకొక రోజు అర్జునుడు అది చదువు.
27 పద్యాలు, ఇందులో 287 ఉన్నాయి. ఇవాళ మహాదేవుడి దేవుళ్ళ 27 ఇవాళ చెప్పుకోగలి. అంటే ఇదొక 21, ఇదొకటి 20 కూడా 45 చెప్పేసి మళ్ళీ దీక్ష తక్కువ ఎక్కువే చెప్పాను 45. ఎందుకంటే అది 208 నుంచి 228 అదొక 20, ఇదొక 20, 47. కాబట్టి రేపు కూడా ఇదే పద్ధతిలో 45 మనం చెప్పుకుంటూ పోతుంది. 250, 45, 6 రోజులు సరిపోతుంది. 6 నాలుగు 24. శుక్రవారానికి పెట్టండి. పెట్టమ్మా సూర్యనారాయణ గారు పెట్టండి సార్. ఆయన కూడా అవకాశం ఇద్దాం. ఎవరైనా బాగా పెట్టచ్చు, కానీ ఆయన పెట్టినా తప్పలేదు. ఆయన పెట్టిస్తే కొంచెం అవకాశం ఉంటుంది. సూర్యనారాయణ గారు రండి. వెరీ గుడ్. ఆవిడ తీసుకొచ్చిన కూడా పెట్టండి సార్. పెట్టనా సార్? మంత్రం చెప్పనా సూర్యనారాయణ గారు? సార్ మంత్రం చెప్పనా? ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం దాజమనం సమర్పయామి, నైవేద్యం ఓం భూర్భువస్సువః. సార్ చెప్పనా? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భారతం త్వాజ్యేన పరిణ్యామ అమృతోమసు అమృతోమసరణమసే. ఓం ప్రాణాయ సర్వం. షోడశ సహస్ర భార్య పుత్ర పౌత్ర పరివేష్టిత అష్టమహిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. దశ మహావిద్యా సహిత శ్రీ కామాఖ్యా దేవ్యై నమో నమః. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం. ఓం కామేశ్వరీం చ కామాఖ్యాం కామరూప నివాసినీం తప్త కాంచన సంకాశం తం నమామి సురేశ్వరీం. ఓం సమ్రాజం చ విరాజం చ అభిశరీర్యాచన గృహే లక్ష్మీ రాష్ట్ర చమదేవసి సమజమసి యామస్వం పురుషతోభిప్రదగనాగై శ్రియామా పరిపాతయా. ఓం లక్ష్మీకళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురోతమిత్రం కారుణ్యవాత్రం కమనీయగాత్రం వందే పవిత్రం వసుదేవపుత్రం. మంగళకర్పూర విరాజన దీపందర్జామిని రాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే మహాదేవ హర. చామరం వజ్రం వాపమహీ భృతం భవగదోద్వేగస్య సిద్ధౌషధం మిథ్యా జ్ఞాన నిజా విశాలతమసా దిగ్మాం జ్యోతింబోదయం క్రూరక్లేశమహీరుహమృధరజటాలం చికీద్వారం నిర్వృద్ధే సద్గురు విజయతే.
కృష్ణేతి వర్ణద్వయం శ్యామరం యజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ తేజోయం శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రులः సంతు పుత్రిణ సంతు పౌత్రిణాదనాः సంతు జీవేమ శరదాం శతం కుటుంబం పరివారం పశ్యంతు సర్వే జనాన్ సర్వశివ పరివార ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధిరస్తో కరోనా అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ గురవే గురుమంజలి మహాదేవ మహాదేవ మహాదేవ. అయ్యా అందరికీ ఒక చిన్న మనవి. ఈ వారం నుంచి ప్రతి శనివారము అభిషేకం జరుగుతుంది. షార్ప్ 5 గంటలకల్లా మహాన్యాసం ప్రారంభమవుతుంది. ప్రతి సోమవారము మహాలింగార్చన. అది ఎన్నాళ్ళు చేస్తానో తెలియదు. మహాలింగార్చన అంటే మృతికలతో కాదు, స్ఫటికలింగాలు. ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు. ఇక ప్రతిసారి గ్రూప్ లో పెట్టడము ఏమీ జరగదు. సోమవారం నాడు మహాలింగార్చన కొన్ని సోమవారాలు చేద్దామని నేను అనుకుంటున్నాను. మహాలింగార్చన స్ఫటికలింగములతో, అది సన్నిధి. మరి ఇది మాత్రం ప్రతి శనివారము తైలాభిషేకం. ఈ తైలమును చక్కగా చేసుకోండి. ఏదో బాగా కంఠం మీదకి వచ్చిన తర్వాత అప్పుడు చేసుకోవడం కాదు. అప్పటి నుంచే భగవత్ కరుణ కోసం పాటుపడాలి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మేక్ హే వైల్ సన్ షైన్స్ అని నేనేదో చేయిస్తున్నాను. దాన్ని సరిగా వాడు. ఆ తర్వాత ఎప్పుడో నాకు కూడా ఇప్పుడు భారతం ప్రవచనం తర్వాత ప్రవచనాలు ఆపేసినట్టే బయటికి వెళ్ళటం కూడా నేను ఆపేస్తాను. అప్పుడు మీరు ఇవి చేయించుకోవాలంటే కొన్ని ₹1000 ఖర్చు పెట్టాలి. ₹1000 ఖర్చు పెట్టినా ఇంత శ్రద్ధగా మీకు జరుగుతుందని నమ్మకం లేదు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ మాస్టర్. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహా